లైవ్లో కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభువు పేరట ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ మంచి సమయము, ఆరోగ్యకరమైన పరిస్థితులు ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన ద్వారా ఈ యొక్క పునరుద్ధాన కూడికను మనం ముందుకు తీసుకువెళ్దాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ హైమ గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కూడికను దేవుడికి మహిమకరంగా చేయుదుముగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, ప్రభా, కృపగల దేవా నీకు స్తోత్రం. దయగల దేవా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి నీకు స్తోత్రం. ప్రభా, సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి, చూచుచున్న దేవుడవు తండ్రి నీకు స్తోత్రం. మాట్లాడే దేవుడవు తండ్రి నీకు స్తోత్రం. మహోన్నతుడు తండ్రి నీకు స్తోత్రం. ప్రభా, ఈ ఆదివారపు ఆరాధన బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు స్తోత్రం తండ్రి. ఎవరైతే ప్రభా ఆశపడతారో నాయన, ఆశ గల ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడవు తండ్రి, మేలుతో తృప్తిపరిచే దేవుడవు కనుక నాయన మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కన్నీటిని తొడవండి ప్రభా. వారి వేదనలో నాయన నెమ్మది కలుగు చేయండి ప్రభా. శోధనలో జయము దయచేయండి ప్రభా. నాయన విశ్వాసంకు కలిగిన పరీక్ష నాయన తండ్రి, పరీక్షలో నాయన ప్రతి ఒక్కరూ కూడా విజయం పొందడానికి నాయన మీరే కృప చూపించండి ప్రభా. నాయన ఈ ఆదివారపు ఆరాధన ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరంగా ఉండడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి నాయన మాకు కాదు యెహోవా, మాకు కాదు నాయన, నీ కృపా సత్యాలను బట్టి నీ నామానికే ప్రభా మా ప్రతి ఒక్కరి జీవితం ద్వారా మహిమ కలుగునట్లుగా నాయన మీరే సహాయం దయచండి. మీ సన్నిధి కాంతిని ప్రతి బిడ్డ మీద కూడా మీరు ప్రకాశింపచేయండి ప్రభా. నాయన నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు నాయన మా పట్ల, మా కుటుంబాల పట్ల నెరవేర్చండి ప్రభా. మరలా మేమందరం కూడా తిరిగి కలిసి ఆరాధన చేసుకోవడానికి ప్రభా, ఇప్పుడు లైవ్లో చూస్తుండగా కూడా బిడ్డలందరూ కూడా మహిమగల ఆరాధన చేయడానికి నాయన తండ్రి, నీ శక్తిని పొందుకోవడానికి, నీ బలాన్ని పొందుకోవడానికి నాయన తండ్రి, ఆత్మీయతలు అభివృద్ధిని పొందడానికి నాయన తండ్రి ప్రభా, నిన్ను చూసేటువంటి స్థితిలోకి ఎదగడానికి కూడా ప్రభా కన్నులతో నాయన నీ పరిశుద్ధతను కలుగు చేయమని ప్రభా, ఈ ఆరాధన అంతా కూడా మహిమకరంగా జరిగించుకోమని ప్రభా. చూస్తున్న బిడ్డలందరూ కూడా దీవెన పొందినట్లుగా, ఆశీర్వదింపబడినట్లుగా, వారున్న బంధకాల నుంచి విడుదల పొందినట్లుగా, వ్యసనాల నుంచి విడుదల పొందినట్లుగా నాయన, బలహీనతల నుంచి విడుదల పొందినట్లుగా నాయన తండ్రి కృప చూపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసిన సిస్టర్ గారికి కూడా దేవుడు కృప దయచేయును గాక. ఆమేన్. పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. మన మధ్యలో ఉన్న జాన్ మనోహర్ వేదిక మీదకి వచ్చి పాట పాడాలని మనవి చేస్తూ ఉన్నాను. సాంగ్ నెంబర్ 128, నేను స్తుతించిన చాలు అనే పాట అందరికీ వందనాలు. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నంబర్ నీవు చేసిన మేళ్లకు అనే పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరచుదాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వారమని మేము అమ్మెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి అమ్మెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము అమ్మెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి అమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రం. అలాగే ఇంకో పాట పాడుకుని వాగ్దాన సందేశంలోనికి వెళ్దాము. 399వ పాట పాడుకుందాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 399 పాట పాడుకుందాం. యేసుని ప్రేమ గూర్చి పాడకుండా ఉండలేను, జీవిత కాలమంత నీదు కృపను చాటెదను. యేసుని ప్రేమ గూర్చి పాడకుండా ఉండలేను, జీవిత కాలమంత నీదు కృపను చాటెదను. నీవే చాలు, నీవే చాలు, నీవే చాలయ్యా, నా బ్రతుకంత నిండుగా ఉంటే మేలయ్యా. నీవే చాలు, నీవే చాలు, నీవే చాలయ్యా, నా బ్రతుకంత నిండుగా ఉంటే మేలయ్యా. రాగాలు తెలియకున్న రారాజు అని తెలిపెదను, లయ తెలియకున్నను లయమయ్యే లోకానికి. రాగాలు తెలియకున్న రారాజు అని తెలిపెదను, లయ తెలియకున్నను లయమయ్యే లోకానికి. స్తుతిల
యేసుని ప్రేమ గూర్చి పాడకుండా ఉండలేను. జీవిత కాలమంతా నీదు కృపను చాటెదను. యేసుని ప్రేమ గూర్చి పాడకుండా ఉండలేను. జీవిత కాలమంతా నీదు కృపను చాటెదను. నీవే చాలు, నీవే చాలు, నీవే చాలయ్యా. నా బ్రతుకంత నిండుగా ఉంటే మేలయ్యా. నీవే చాలు, నీవే చాలు, నీవే చాలయ్యా. నా బ్రతుకంత నిండుగా ఉంటే మేలయ్యా. హల్లెలూయా. సంతోషంగా అందరూ స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. మనం ఈరోజు వాగ్దాన సందేశము కొరకు యెషయా గ్రంథము అందరూ తీసుకోండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము ఈరోజు పునరుద్ధాన దినమందు మనందరికీ దేవుడిచ్చిన వాగ్దానం అయి ఉన్నది. ఈ వాగ్దానాన్ని వారమంతా కూడా ప్రతి దినము మరి ప్రార్థన చేసుకోవాలని ఎత్తిపెట్టాలని మనవి చేసుకుంటున్నాను. అలాగే సంఘ వాగ్దానాన్ని రోజు మర్చిపోకండి. సంఘ వాగ్దానం మనందరికి ఇచ్చాడు. అలాగే ఈ వారం ఈ యొక్క మరి లాక్డౌన్ కాలంలో ఎంతగానో పరిస్థితులను బట్టి మరి దేవుడు మనల్ని అలా లేపి నిలబెడుతూ వాక్యము ద్వారా ఆయన మనల్ని ఉజ్జీవింప చేస్తానికి ఇస్తున్న ఈ సందేశాన్ని అందరము చక్కగా చదువుకొని అర్థం చేసుకొని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకొని బలము పొందుదముగాక. ఆమేన్. యెషయా గ్రంథం 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని వాగ్దానం చేస్తూ ఆయన చక్కటి మాట చెప్తున్నాడు. అదేంటంటే మరువను అనటానికి ఆయన చెప్పుతున్న గొప్ప సందేశం ఏంటంటే 16వ వచనము. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఎంత చక్కటి మరి ఎక్స్ప్లెనేషన్ దేవుడిస్తున్నాడు ప్రవచన రీతిగా. అంటే మరువను అని చెప్పిన దేవుడు ఎలా మర్చిపోవడో కూడా చెప్తున్నాడు. అదేంటంటే ఒక్కసారి నిజంగా నువ్వు నమ్మితే చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అరచేయి చూసినప్పుడల్లా నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన అరచేతిలో చెక్కుకొని నిన్ను మరువను అని చెప్తున్న ఈ సందేశము వాగ్దానము మన కోసమే. కాబట్టి అందరూ చప్పట్లు కొడుతూ ఆ దేవుడికి, మరువని దేవుడికి స్తోత్రం చెప్పుదముగాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను ఒకవేళ మర్చిపోవచ్చు. అంటే మర్చిపోతుందని కాదు, కానీ మరి ఎన్నెన్నో పనులు కదండి ఇవాళ. మరి కాంపిటీషన్ ప్రపంచంలో ఇద్దరు జాబులు చేసుకునేవారు, ఇద్దరు జాబులు చేసుకోకపోతే పరిస్థితులు ఒక మంచిగా జీవించాలంటే కష్టము. ఇలాంటి స్థితిలో ఒక్కొక్కసారి మరిచిపోయి మరి ఎక్కడైనా బేబీ కేర్ సెంటర్లో కూడా పెట్టొచ్చేమో, కానీ నా యేసయ్య మాత్రం అంటున్నాడు, నేను నిన్ను మరువను, మర్చిపోవడానికి నేను మానవుడిని కాదని జ్ఞాపకం చేస్తున్న దేవుడు స్తుతి నొందునుగాక. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడువడు, మర్చిపోడు అని చెబుతూ ఈ వాగ్దానం మనకి చేయడానికి కారణం ఏంటంటే ఈ లాక్డౌన్ యొక్క సమయంలో అనేక మంది ఇళ్లలోనే ఉంటూ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ వారు అనుకుంటారు, అయ్యో నిజంగా దేవుడే ఉంటే, నిజంగా దేవుడు మన పక్షంగా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటూ అనేక మంది తమ హృదయాల్లో బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు పై వచనంలో 14వ వచనంలో ఏం చెప్తున్నాడు? అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నదని
దేవుడికి తెలుసండి ముందే. మనం ఇలాగా చిన్న చిన్న వాటికే బాధపడిపోతాం, భయపడిపోతాం, మర్చిపోయాడేమో అని సియోను కూడా బాధపడుతూ, సియోన్ అంటే దేవుని మందిరం, సంఘము కూడా బాధపడుతూ అనుకుంటుందంట, నన్ను మర్చిపోయాడేమో, హల్లెలూయా, నన్ను విడిచిపెట్టేశాడేమో, అందుకే ఈ పరిస్థితులన్నీ నా మీదకు వస్తున్నాయి, అందుకే ఈ శ్రమలన్నీ నాకు వస్తున్నాయి అంటూ బాధపడుచున్న వారందరితో ప్రభువు వాగ్దాన రూపకముగా ఓదార్చే దేవుడైన ఆ యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. స్త్రీ మరిచిపోయినా, చంటి బిడ్డను మరిచిపోయినా, కన్న బిడ్డను మరిచిపోయినా నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయనని చెప్పి నా యేసయ్య ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళందరూ కూడా చేతులెత్తి ఆ ఘనమైన దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రభువా, మేమందరం సరెండర్ అయిపోయాం నాయన. ఇంత ప్రేమగల మాటలకు మేము సరెండర్ అయిపోయాం. ఈరోజు కూడా అనేక మంది అయ్యో దేవుడు నిజంగా జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితి ఇలా ఎందుకుంటుంది, ఆయన చల్లగా చూస్తే మన జీవితాలు ఎలా ఎందుకుంటాయని అనుకునే ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టాడని అనుకోవద్దు, ప్రభువు నన్ను మర్చిపోయాడని అనుకోవద్దు. అలా అనుకుంటూ బాధపడుతున్న వారితో ప్రభువు మరి ఒకసారి అంటున్నాడు, నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అని చెప్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విడువడు ఎడబాయడు నా యేసునాథుడు, నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. విడువడు ఎడబాయడు నా యేసునాథుడు, నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. మిన్నగా ప్రేమించే దేవుడు, తల్లి కన్నా మిన్నగా పోషించే దేవుడు, తల్లి కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు, తల్లి కన్నా మిన్నగా పోషించే దేవుడు, మాట ఇచ్చి మాట తప్పని వాడు నా యేసుడు. నేను మరచిన, నేను విడచిన, నన్ను విడువడు, విడువడు ఎడబాయడు నా యేసునాథుడు, నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. విడువడు ఎడబాయడు నా యేసునాథుడు, నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ ఒక సేవకుడండి తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. అదేమిటంటే ఈ లాక్డౌన్ ప్రాంతంలో చాలా మారుమూల గ్రామంలో సేవ చేస్తున్న దైవ సేవకుడు దేవుని మీదే ఆధారపడినవాడు, దేవుని మీదే ఆయన ఆశలను పెట్టుకున్నవాడు. అయితే ఇలాగే మరి పెద్ద సంస్థల వారు ముఖ్య అక్కడ గ్రామాలన్నింటికి ముఖ్య పట్టణము కొంచెం టౌన్లో అందరికీ సేవకులందరికీ రేషన్ బియ్యం ఇస్తున్నారని చెప్పి చాటింపు వేసినప్పుడు, తెలిపినప్పుడు వాట్సాప్ ద్వారా అందరూ వెళ్ళిపోయారంట. అది వాళ్ళ కుటుంబంలో ప్రార్థనా సమయము. అయితే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చి అందంట, అయ్యో మరి మన పరిస్థితులు మీకు తెలుసు కదా, వెళ్ళొచ్చు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చింది తెచ్చుకుంటే కొద్ది రోజులైనా మనకి వెళ్ళిపోతుంది కదా అని అంటూ ఉన్నప్పుడు, సరే ప్రార్థనకి వెళ్తానమ్మా అన్నాడంట. ప్రార్థన పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఎక్కడ దొంగ సంతకాలు కూడా పెట్టుకుని అందరూ పనిచేసుకున్నారంట. అక్కడ కూర్చుని అనుకుంటున్నాడంట, ఇప్పుడు ఇంటికి వెళ్ళాను అనుకో, మా ఆవిడ అంటది, నేను ప్రార్థనకు ముందే చెప్పాను కదా, ఎల్లు అక్కడ అయిపోతాయని చెప్పాను కదా అని ఆవిడ అంటది. ఇక్కడేమో అయిపోయినవి, నా పేరు మీద సంతకం కూడా అయిపోయి, నా పేరు కూడా రాసేసినట్టు అయిపోయింది, అయ్యో వాళ్ళకి ఎక్కువ అవసరమేమో అని చెప్పి దిగాలుగా బండి మీద అలాగా ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఇలా తలస్తున్నాడంట. చూడు, దేవుడు మరి విడిచిపెట్టేశాడా, మర్చిపోయాడా? పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉంటే, అయ్యో ఇక్కడ కూడా కొంచెం బియ్యం కూడా, ఒక జత బట్టలు కూడా నాకు దొరకలేదు అంటూ బాధపడుతూ అలాగ వస్తూ ఉంటే, మరి ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళ ఆవిడందంట, నేను చెప్పాను కదా ముందే, నువ్వు ప్రార్థన అని అంటనే ఉంటావు అని అనగానే ఇంకా బాధ వచ్చేసిందంట మనసులో. అప్పుడు అన్నాడంట, మరి దారిలో వస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, సియోను నిన్ను మర్చిపోను,
విడిచిపెట్టను, అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను అని దేవుడు మార్గమధ్యంలో నాతో మాట్లాడాడు. అందరం మళ్ళొకసారి ప్రార్థన చేసుకుందామా అంటే విధేయురాలైన ఆ యొక్క స్త్రీ సతీమణి పాస్టరమ్మ గారు సరే ప్రార్థనలో కూర్చుందామని ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉండగానే ఇలా ఆమెనని ఏదన్నా సందేశాలు ఏమైనా వచ్చినాయా వాట్సాప్లో అని వాట్సాప్ ఓపెన్ చేయగానే అయ్యగారు ఫోన్పే ద్వారా మీకు మేము 10,000 పంపించాము అని ఒక సందేశం వచ్చిందంట. నమ్మిన వారందరూ కూడా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనం ఆయన వైపు చూస్తే ఆయన అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, ఎడబాయను, విడువను అని చెప్తా ఉన్నాడు. స్తోత్రం. మరి నిజంగా చెప్పాలంటే ఎప్పుడు ఆయన అడగలేదు, వేసిన వారు ఎవరో కూడా తెలియదు. ఆ చిన్న క్లుప్త సందేశం చూసుకొని ఫోన్ చూడగానే 10,000 రూపాయలు అందులో పడినవి. బియ్యం అన్నీ ఒకవేళ లెక్క వేసుకున్నా కూడా 1,000 రూపాయలు కూడా వచ్చాయి కాదు. కానీ ఆ దేవుని నమ్మిన వారు, ఆ దేవుని నమ్మిన సేవకులను ప్రభువు నిజముగా ఎంతగా హెచ్చించాడు, దీవించాడో మరి నమ్మిన వారందరూ కూడా నిశ్చయముగా దేవుని మహిమపరచుదురుగాక, అలాగే దేవుని మీదే ఆధారపడుదురుగాక. ఆమేన్. మరి తప్పుగా అనుకోకండి, సేవకులమందరము కూడా మనుషుల వైపు చూడొద్దు, ఆయన వైపే చూద్దాం. సియోను అనుకుందంట మర్చిపోయాడేమో, విడిచిపెట్టేశాడేమో అని అనుకుంది, కానీ ఆయన మరువని వాడు. స్తోత్ర. ఇలాగే ఒక రోజున మరి యోసేపు కూడా అలాగే బాధపడ్డాడు. అదేమిటంటే మరి చెయ్యని నేరానికి పొతిఫర్ ఇంట్లో నుంచి జైల్లో పడిన యోసేపు అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉదయకాలమే ఎంతో బాధగా ఉండడం చూశాడు. వారిని అడిగాడు, ఏంటి ఇంత బాధగా ఉన్నారు అంటే, వాళ్ళు అన్నారు కదా, మేము కలలు కన్నాము, మరి ఆ కళ భయంకరమైన కళలుగా ఉన్నాయి, ఆ కళ అర్థమే కావటం లేదని చెప్పినప్పుడు ఏమిటి ఆ కళ అని అడిగి దాని భావాన్ని చెప్పాడు. నిజముగా దేవుడు చిన్నప్పటి నుంచి కూడా కళలతో దీవించి యోసేపుకి ఆ రోజు వారిద్దరిని కూడా కళల భావం చెప్పేదాగా దేవుడు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. అయితే ఒక ఆయనకి చెప్పాడు, మరి సహోదరుడా, మరి నీ ఉద్యోగం పోతుంది, నీ తల తీసివేయబడుతుందని చెప్పాడు. ఇంకొక ఆయనకి చెప్పాడు, నీ ఉద్యోగం మరలా నీకు వస్తుంది, నీ తల ఎత్తబడుతుంది. నిజంగా మరి అలాగే నెక్స్ట్ రోజు ఉదయం చూడగానే అలాగే జరిగిందండి. ఏమిటంటే మరి ఆయనకు ఉద్యోగం వచ్చింది, ఒక ఆయనకు ఉద్యోగం తీసివేయబడి తల తీసివేయబడింది, ఈయన తల ఎత్తబడింది. అప్పుడు యోసేపు అనుకున్నాడు, ఈయన రాజు దగ్గర నా గురించి మరి ముందుగానే చెప్పాడు, నీకు ఆ పోస్ట్ వచ్చిన తర్వాత, జాబ్లోకి వెళ్ళిన తర్వాత నా గురించి రాజుకు చెప్పు, మర్చిపోవద్దు, నా మంచి ప్రవర్తన, నా యొక్క మరి మంచి గుణము అంతా కూడా రాజుకు చెప్పి నన్ను విడిపించు అని చెప్పాడు. అయితే మంచి జాబ్ వచ్చిన తర్వాత ఆయన మర్చిపోయి ఆయన పనిలో పడిపోయాడు. ఫ్రెండ్స్ పిలుచుకుని పార్టీలు ఇచ్చుకుంటున్నాడు, కానీ ఆ యొక్క యోసేపును మర్చిపోయాడు. కానీ మర్చిపోకండి, నా యేసయ్య మాత్రము మరువని దేవుడు, ఇడువని దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు యోసేపును మర్చిపోలేదు. ఈరోజు నిన్ను నన్ను కూడా మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశాడో తెలుసా? రాజుకు ఒక కల వచ్చింది, ఆ కల భావం చెప్పకపోతే అందరిని చంపేస్తానని ఎంతో వ్యాకులపడుచున్న రాజు దగ్గరకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. మనిషి మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలేదు. మళ్ళీ కల భావం చెప్పడానికి యోసేపును పిలిచారు. మంచిగా గెడ్డము అన్నీ మాసిపోయినవన్నీ తీసివేసి కొత్తవి వేసి తీసుకొచ్చారు. అలాగూ రాజుకి చెప్పినప్పుడు, ఆ కలభావం చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, దేవతల నీలాంటి దేవతల ఆత్మ కలవాడి ఈ లోకంలో ఎవ్వరూ లేరని చెప్పి ఆయనకి రాజు తర్వాత పొజిషన్ ఇచ్చేశాడు. ఎంత గొప్ప కృపండి. దేవుడు మరచిపోకపోతే, దేవుడు విడిచిపెట్టకపోతే అలా ఉంటుంది. స్తోత్రం. సో దేవుడు మనెవ్వరిని మర్చిపోడు. మరి ఆయన ఉన్నత స్థితిలో దీవించాడు, అలాగూ అందరినీ దీవించునుగాక. స్తోత్రం. సో మనుషులు మర్చిపోతారు, మన నుంచి సహాయం పొందిన వారు మర్చిపోతారు, మేలులు అనుభవించిన వారు మర్చిపోతారు,
ఎందుకంటే ఎవరి బిజీ వాళ్ళది, ఎవరిని తప్పట్లేము. ఆ సాతాను కూడా ఒక్కొక్కసారి మర్చిపోయేలా చేస్తుంది. ఒక్కొక్కసారి అయితే దేవుడే తన మహిమ కొరకు మర్చిపోయేలా చేస్తాడు. యోసేపు విషయంలో అయితే మర్చిపోయేలా చేశాడు. ఎందుకో తెలుసా? ఆయనని ఉన్నత స్థితిలో తలెత్తడమే కాదు, సింహాసనం దాకా ఎత్తాలనుకున్నాడు. ఆ రీతిగా మరువని విడువని దేవుడు మన పక్షంలో ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా ఈ లాక్డౌన్ ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడు నిజముగా సింహాసనాన్ని ఇచ్చేంతగా మన కుటుంబాల్లో ఏ కొదువ లేకుండా దేవుడు మనందరికీ కూడా మంచి భవిష్యత్తు దయచేయునుగాక. ఆమేన్. మరి నిశ్చయముగా మనందరము కూడా దేవుని యొక్క ఆదరణను పొందుదుముగాక. ఒక మాట చదవండి, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనములో ఇక్కడ కీర్తనాకారుడు ఒక మాట అంటున్నాడు. 40వ అధ్యాయం 17వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనములో, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. ఆమేన్. ఆలస్యము చేయకు. కీర్తనాకారుడు అంటున్నాడు కదా, ప్రభువా నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటూ ఈ వాగ్దాన సందేశాన్ని నా కొరకే తీసుకునే వాళ్ళందరూ కూడా అందరితో చెప్తున్న మాట, ఆయన నిన్ను తలంచుకొనుచున్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఆయన నిన్ను తలంచుకొనుచున్నాడు. ఇదే మాటను మీరందరూ కూడా ప్రార్థనలో ఎత్తిపెట్టండి. ఆయన మనల్ని తలంచుకుంటే మనకు నిశ్చయముగా ఆయన తలంపులలో మనం ఉన్నాము అంటే ఆయన తప్పక పరిస్థితులన్నీ మార్చేస్తాడు. విశ్వాసముతో ఎదురు చూచుదుముగాక, విశ్వాసముతో ప్రార్థించుదుముగాక. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, సియోను నిన్ను మర్చిపోయాడని అనుకుంటున్నావా? విడిచిపెట్టాలని అనుకుంటున్నావా? చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నానని చెప్పి ఆయన చూసినప్పుడల్లా, అరచేయి చూసినప్పుడల్లా మన గురించి తలస్తూ ఉన్నాడు. కాబట్టి మన పరిస్థితులన్నీ మారిపోతాయి. నమ్మిన వారి వాగ్దానాన్ని బట్టి అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఇదిగో ఒక రోజున మరి ఎలీసా శిష్యుని పంపించి చూడు ఎంత మబ్బు వచ్చిందని అడుగుతున్నాడు. ఏలియా అడుగుతున్నాడు. అయితే 6 సార్లు వెళ్ళినప్పుడు కూడా ఏమీ కనపడలేదు. 7వసారి చిన్న అరచేయంత మేఘము కనిపించిందన్న చాలు. వెంటనే ఏలియా అనుకుంటున్నాడు, దేవుడు తలంచుకుంటూ ఉన్నాడు, ఆయన మరిచిపోలేదు, విడిచిపెట్టలేదని చెప్పి అరచేయంత మేఘము చూసి విశ్వాసముతో ఇక ముందుకు సాగిపోతూ ఉన్నాడు. మా పరిస్థితులు మారిపోతాయి, ఇక వర్షము దండిగా కురుస్తుంది, ఇక పరిస్థితులన్నీ మారిపోతాయని ఎప్పుడైతే ఏలియా నిశ్చయముగా అనుకున్నాడో ఆయన ఇక ముందుకే సాగిపోతా ఉన్నాడు. స్తోత్రం. ఈ రోజున దేవుడు నీకు అరచేయంత మేఘము చూపిస్తున్నాడు. ఇదిగో దేవుడు నీ అరచేతుల్లో చెక్కుకున్నానని చెప్పాడు. నిన్ను తలంచుకుంటున్నవాడు ఆయనే అని ఆయన తలంపులో నీవు ఉన్నావు కనుక నిన్ను ఆయన ఉన్నత స్థితిలో నిలబెట్టునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన చేసుకుందాం. ప్రభువా, మరువను విడువను ఎడబాయనని చెప్పిన దేవా, ఈరోజు యోసేపును విడిచిపెట్టలేదు. నేను చెప్పిన సాక్ష్యంలో పాస్టర్ గారిని విడిచిపెట్టలేదు, మరిచిపోలేదు. సాగిన సహాయము సమయానుకూలముగా పంపించిన దేవా స్తోత్రం. ఈరోజు నాయన ఎవరెవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో వారికి సహాయం చేయండి అయ్యా. అనారోగ్య పరిస్థితుల్లో సరైన క్యాబ్స్ దొరక్క, సరైన మెడికల్ ఫెసిలిటీస్ దొరక బాధపడుతున్నారో వారికి నీ సహాయము పంపించండి అయ్యా. అయ్యా, అరచేతిలో చెక్కుకున్నానని వాగ్దానం చేశారయ్యా, అందరినీ కాపాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. అందరం ఒక వచనం పాడుకుందాం. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో చేసెను నా పాప భారం అంత దూరము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో చేసెను నా పాప భారం అంత దూరము. కలత బాపెను కన్నీరు తుడిచెను, కలత బాపెను కన్నీరు తుడిచెను. ఆదరించి చేరవేసి హత్తుకొనేను. అద్భుత ప్రేమ, ఆశ్చర్య ప్రేమ, యేసు ప్రేమ.
అద్భుత ప్రేమ ఆశ్చర్య ప్రేమ యేసు ప్రేమ. విడువడు ఎడబాయడు నా యేసునాథుడు, నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. విడువడు ఎడబాయడు నా యేసునాథుడు, నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. అక్షయమైనది నిర్మలమైనది వాడబారని జీవ కిరీటం. అక్షయమైనది నిర్మలమైనది వాడబారని జీవ కిరీటం. మాకు ఇచ్చుటకు మరల జన్మింపచేసెను, మాకు ఇచ్చుటకు మరల జన్మింపచేసెను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించెను. అద్భుత ప్రేమ ఆశ్చర్య ప్రేమ యేసు ప్రేమ. అద్భుత ప్రేమ ఆశ్చర్య ప్రేమ యేసు ప్రేమ. విడువడు ఎడబాయడు నా యేసునాథుడు, నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. విడువడు ఎడబాయడు నా యేసునాథుడు, నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. తల్లి కన్న మిన్నగా ప్రేమించే దేవుడు, తండ్రి కన్న మిన్నగా పోషించే దేవుడు. తల్లి కన్న మిన్నగా ప్రేమించే దేవుడు, తండ్రి కన్న మిన్నగా పోషించే దేవుడు. మాట ఇచ్చి మాట తప్పని వాడు నా యేసుడు. నేను మరచిన నేను విడచిన నన్ను విడువడు, విడువడు ఎడబాయడు నా యేసునాథుడు, నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. విడువడు ఎడబాయడు నా యేసునాథుడు, నా కన్నీరు నాట్యముగా మార్చివేసెను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం. ప్రభువా, ఎంత చక్కటి వాగ్దానం చేశావు. స్త్రీ అయినా మర్చిపోతుందేమో తన చంటి బిడ్డను, కానీ మిమ్మల్ని నా అరచేతుల మీద చెక్కుకున్నాను. నేను విడవను ఎడబాయను. నా తలంపులలో మీరున్నారు కాబట్టి ఇదిగో అరచేతుల మీద చెక్కుకున్నాను. నేను మీకు సహాయం చేస్తాను. మరువను దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడిద్దరు ముగ్గురున్నారు అక్కడ ఉన్నాడు కాబట్టి అందరినీ కూడా దేవుడు ఈరోజే ఈ క్షణమందే ఆయన దర్శించునుగాక, విడిపించునుగాక, రక్షించునుగాక, తప్పించునుగాక, ఉన్నత స్థితి దయచేయునుగాక. మనుషులు సహాయం చేసిన వారు, మేలు అనుభవించిన వారు మరచిపోయినా నా దేవుడు వారి కంటే ఎక్కువగా జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఆయన మేలులతో తృప్తిపరచునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. సో మరి ఇంకొక చిన్న సందేశము, మనం ఈరోజు పునరుద్ధాన సందేశాన్ని విని బలపడి మరి ఒకసారి ఆరాధన చేసుకుందుముగాక. ఆమేన్. అందరూ రండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. పోయిన వారం మనం 37వ వచనం చెప్పుకున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో మనము అత్యధికమైన విజయము పొందుచున్నామని చెప్పి, వీటన్నిటిని అంటే ఏమేమని చెప్పుకున్నాము? 35వ వచనములో మరణమైనను శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున అని మనము పోయిన వారము వాగ్దాన సందేశముగా చెప్పుకున్నాము. అయితే మన బలహీనతల యందు, మన పరిస్థితుల యందు దేవుడు మనందరికీ కూడా ఏం చేస్తున్నాడంటే, మనలను ప్రేమించిన వాని ద్వారా
అత్యధికమైన విజయం దయచేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. మన బలహీనతల్లో ఓడిపోయామనుకున్న పరిస్థితుల్లో మనకి విజయాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. అయితే మరి ఈరోజు మనము 34వ వచనాన్ని మనము నేర్చుకుందాము. ఈరోజు అందరం కలిసి చదువుకుందాం. శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును. 3 విషయాలు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. సో మనందరి కొరకు 3 విషయాలు ఆయన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ఆయన 3 విధాలుగా ఆయన మన కోసము చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమి చేస్తున్నాడు అంటే చనిపోయిన క్రీస్తు యేసే, మృతులలో నుంచి పునరుద్ధానుడైన క్రీస్తు యేసే మన కొరకు 3 కార్యాలు చేస్తున్నాడు. ఆయన ఫస్ట్ మృతులలో నుంచి లేచినవాడు, రెండవది దేవుని కుడిపార్శ్వములో కూర్చున్నాడు, మూడవది మన కొరకు విజ్ఞాపనము చేయవాడు కూడా ఆయనే అని గ్రహించిన మీరందరూ ధన్యులవుదురుగాక. అయితే ఆయన మరి పౌలు గారు అంటున్నారు, ఆయనను ఆయన యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. సో ఆయనను మనము ఎరుగుతే ఆయన ఎవరంటే మన కోసము ఆయన ఈ లోకానికి వచ్చినవాడు. ఆయనకి ఎంత పవర్ ఉందంటే శిక్ష విధించువాడు ఎవడంటే యేసుప్రభువే. హల్లెలూయా. శిక్ష విధించగలుగుతాడు, న్యాయ తీర్పులో మరి శిక్ష విధించగలుగుతాడు. అలాగే ఆయన ప్రాణము కూడా పెట్టగలిగిన గొప్ప దేవుడు. ఆయన మనందరి కొరకు 3 విషయాలు చేస్తున్నాడు. అదే పౌలు గారు నేర్చుకోవాలని అన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అదే పునరుద్ధాన బలము. స్తోత్రం. ఏమిటా పునరుద్ధాన బలం అంటే, ఒకటి మృతులలో నుంచి ఆయన లేపగలుగుతాడు. అదే పౌలు గారు అంటారు, ఏ రీతిగా అయినా సరే ఆయన మరణములో నేను సమాన అనుభవము కలవాడనై ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే మృతులలో నుంచి నేను పునరుద్ధానుడనవ్వాలనే ఆ కోరిక ఆయనను ఎక్కడికో తీసుకెళ్ళింది. మనం ఈస్టర్తో సరిపెట్టుకున్నాం, కానీ ఆయన ఎక్కడికో వెళ్ళాడంటే మధ్యాకాశం వరకు వెళ్ళాడు. పరదేశును కూడా చూసొచ్చిన గొప్పవాడు అంటున్నాడు, ఇదిగో ఆయనను ఆయన పునరుద్ధాన బలమును నేను పొందుకోవాలి. ఈరోజు కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా లైవ్లో ఈ బలమును పొందుకొందుముగాక. సో ఏమిటి యేసయ్య ఈ యొక్క పునరుద్ధాన బలము ఎలా ఉంది అంటే, ఆయన తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు, మన కొరకు విజ్ఞాపనం కూడా చేస్తూ ఉన్నాడు. స్తోత్ర. సో ఏమి చేశాడు ఆయన అంటే, ఆయన మృతులలోంచి లేచిన తర్వాత ఫస్ట్ మాట అంటున్నాడు, మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ అని చెప్పి ఆయన మరి పాతాళంలోనికి వెళ్ళాడు, పరదైసులోనికి వెళ్ళాడు. చెరగా తీసుకుని వెళ్ళిపోయిన ఆ గొప్ప దేవుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు అంటే, ఆయన తండ్రి యొక్క కుడి పక్కన కూర్చున్నాడు. అలాగే మనందరి కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. చూడండి, 40 రోజులు మరి యేసయ్య లేచిన తర్వాత, అనగా పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినములు అందరికీ కనిపించి అందరితో పాటు ఉన్నాడు, సంచరించాడు. మరి 40 దినముల తర్వాత ఆయన ఆరోహణమైపోయి ఎక్కడికి వెళ్ళాడంటే నేరుగా తండ్రి కుడి పక్కనకి వెళ్ళాడు. చప్పడకూడదు దేవుని నామానికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఏ మహిమనైతే ఆయన పోగొట్టుకుని, ఏ మహిమనైతే మనందరి కోసం విడిచిపెట్టి వచ్చాడో ఆ మహిమను తిరిగి సంపాదించుకున్నాడు. అదే మహిమలో మనల్ని కూడా మరి ప్రతి అవసరం మహిమలో తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రం. సో అలాగా దేవుడు మరి నిశ్చయముగా మనందరి కొరకు ఆయన లేపబడి ఉన్నాడు, పునరుద్ధానుడయ్యాడు, తండ్రి కుడి పక్కన ఉన్నాడు, విజ్ఞాపనము కూడా చేయువాడై ఉన్నాడు. ఒకరోజు ఇలాగే యేసయ్య శిలువ మరణానికి రెడీ అవుతా ఉన్నాడు. అంటే తన్ను తాను అప్పగించుకోవడానికి సన్నద్ధమవుతూ ఉన్నాడు. మరి లోక కళ్యాణము గురించి, ఆయన
నిశ్చయముగా సంఘాన్ని వివాహం చేసుకోవడం గురించి, మరి పాపం నుంచి విడుదల చేయాలంటే పవిత్రమైన రక్తము కావాలి, పరిశుద్ధమైన రక్తము కావాలి. తన్ను తాను రెడీ చేసుకుంటున్నప్పుడు పేతురు వచ్చి యేసు ప్రభువుతో ఒక మాట అంటున్నాడు. అదేంటంటే యేసు ప్రభు యొక్క మరి ఎంతో చాలా ప్రేమిస్తున్నాడని అనుకునే ఆ యొక్క పేతురు యేసు ప్రభు వెనక్కి వచ్చి అంటున్నాడు, ఈ మరణము నీకు దూరమవునుగాక. అందరు చెప్పాలి, ఏమంటున్నాడు? ఈ మరణము నీకు దూరమవునుగాక అని చెప్పగానే వెంటనే యేసయ్య అంటున్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము అంటున్నాడు. మాట్లాడింది ఎవరు? పేతురు. పేతురు నా వెనుకకు పో అంటలేదు, కానీ సాతానా నా వెనుకకు పో అనగానే ఇమ్మీడియట్గా వెంటనే పేతురు ఏమంటున్నాడో తెలుసా? వెంటనే ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. స్తోత్రం. అయితే ఈ మాటలు మరి మరణము నుంచి యేసయ్యను తప్పించాలనే ఆ ప్రేమ నిజముగా సాతాను కుయుక్తని ఎరిగిన యేసయ్య సాతానా నా వెనుకకు పో అని చెప్పాడు. కానీ ఒక చక్కటి మాట మాత్రము పేతురుతో చెప్తున్నాడు. అది మనం నేర్చుకుందాం ఈ రోజున. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనము చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం చూడండి. పేతురుతో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి సాతాను గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకును గాని గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనును కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. స్తోత్రం కలుగును గాక. పేతురు, మరి సాతాను మిమ్మల్ని జల్లించాలని, గోధుమలు జల్లించాలని పర్మిషన్ తీసుకున్నాడు. అయితే నేను ఒక పని చేస్తున్నాను, మీ కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను, తండ్రిని మనవి చేసుకుంటూ ఉన్నాను అని గొప్ప మాటలు చెప్తా ఉన్నాడు. స్తోత్రం. ఏమి తప్పిపోకుండా అంటే మీ నమ్మిక తప్పిపోకుండా నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నానని చెప్తా ఉన్నాడు. సో ఈ రోజున శోధనలు రావా, శ్రమలు రావా అంటే వస్తాయి. కానీ మన నమ్మిక తప్పిపోకుండా యేసయ్య తండ్రి కుడి పక్కన కూర్చుని పునరుద్ధానుడైన యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ దేవుడికి చేతులెత్తి స్తోత్రం చెప్పుదా. మన నమ్మిక తప్పిపోకుండా మనం చాలాసార్లు అనుకుంటాం, అబ్బా ఎంత విశ్వాసమున నేను కాబట్టి శ్రమలు నిలబడ్డాను, నేను కాబట్టి ఇవన్నీ చేశాను అనుకుంటాము. అయితే ఈరోజు ప్రభువు వారు మరి ఒకసారి చెప్తున్నారు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే విజ్ఞాపన చేస్తున్నాడు, మనవి చేస్తా ఉన్నాడు. అలాగే పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా, పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆయన మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే ఈరోజు ఇన్ని శ్రమల్లో కూడా నిలబడగలిగాం, ఇన్ని పరిస్థితుల్లో కూడా నిలబడగలిగాం. అవన్నీ కూడా దేవునికే మహిమ కలుగును గాక. మనందరము దేవుని స్తుతించా బద్ధులమై ఉన్నాము. అలాగే ఇంకా చెప్పండి, మనందరము బలహీనతలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఓడిపోకూడదని, మనము విజయ గీతాలు పాడాలని ఆయనకి కోరిక కాబట్టి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే ఇంకో విజ్ఞాపన భూమి మీద ఉన్నప్పుడు ఎలా చేశాడో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం మనం చదివితే, అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, అందరూ వినాలి, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం చూడండి. ఎల్లప్పుడూ నా మనవి వింటావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం అంతా నమ్మునట్లుగా వారి నిమిత్తమై ఈ మాట చెప్పినని చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చాలండి. ఈ రోజున మరి అనేక పరిస్థితుల్లో, సమాధి లాంటి పరిస్థితుల్లో
ఎవరైతే ఉండిపోయారో వారందరి కొరకు ఒక శుభవార్త చెప్తున్నాను. అదేమిటంటే యేసు ప్రభు ఖాళీగా లేడు. ఆయన వెళ్ళిపోయి పరలోకంలో ఎక్కడో ఏదో చేసేయట్లేదు, కానీ తండ్రి కుడి పక్కన ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన మనవి చేస్తున్నాడో తెలుసా? ఇదిగో వీరు బయటికి రావాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పుదా. మరి పరిస్థితులు, సమాధి చేయబడిన పరిస్థితులు ఇక బయట పడలేవు, ఇక మన వల్ల కాదు. మరి ఈ యొక్క కోర్టు కేసులు మన వల్ల కాదు, ఈ యొక్క అనారోగ్య పరిస్థితులు మన వల్ల కాదు, ఈ ఆర్థిక వ్యవస్థ మన వల్ల కాదని సమాధి చేయబడిన పరిస్థితులను దేవుడి రోజు లేపబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎప్పుడు తండ్రి మనవి ఆలకిస్తూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆలకిస్తాడు. యేసయ్య మన కొరకు మనవి చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. నిన్ను మరవనని చెప్పి, అరచేతిలో చెక్కుకున్నానని చెప్పి జ్ఞాపకము చేసుకున్న దేవుడు ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, లాజరు బయటికి రా. ఈరోజు ఎవరైతే అలాంటి పొజిషన్లో ఉన్నారో వారితో కూడా దేవుడు చెప్తున్నాడు, బయటికి రా. ఆమేన్. ఈ మాటలు నమ్మిన వారితో చెప్తున్నాడు, పేతురు మీ నమ్మిక తప్పిపోకుండా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నువ్వు నేను నమ్ముతున్నామంటే, విశ్వసిస్తున్నామంటే దానికి కూడా యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. లేకపోతే మనము కూడా నమ్మిక తప్పిపోయేవారమే, పరిస్థితులను బట్టి నమ్మిక తప్పిపోయేవారమే. కానీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నిజముగా ఈరోజు మనందరము ధన్యులమే. స్తోత్ర. సరే, మంచిది. మరి 3 విషయాలు ఈరోజు నేను మీతో చెప్తాను. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత ప్రార్థనా విజ్ఞాపనలు గల అంశాలు ఏమిటి? ఎందుకంటే ఆయన పునరుద్ధానుడై తండ్రి కుడి పక్కన కూర్చుని ఏ అంశాల మీద ఆయన విజ్ఞాపన చేస్తున్నాడో తెలుసుకోవాలి. మనందరం కూడా 3 విషయాలు మనందరము నేర్చుకొని ఆరాధన చేసుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం ఇందాక చదువుకున్న దాంట్లో నుంచి 26వ వచనం పైన చదువుకుందాం. ఇందాక 34 చదువుకున్నాం, ఇప్పుడు 26 చదువుకుందాం. మరి ఆయన విజ్ఞాపన చేసే అంశాలు చెప్పుకుంటున్నాం. చూడండి 8:26. ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. సో ఎంత గొప్ప మాట అండి. ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. ఏ ఆత్మ అంటే, ఏ ఆత్మ అయితే యేసయ్య యోహాను 14లో చెప్తూ, నేను వెళ్ళిపోవటం మీకు మంచిది, నేను మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను మీకు పంపిస్తున్నానని చెప్పి యేసయ్య మరి ఆ ఆత్మను, పరిశుద్ధాత్మను మన కోసం పంపించాడు. ఆ ఆత్మ మన కొరకు ఏం చేస్తుందంట? విజ్ఞాపన చేస్తుందంట. అది తండ్రి యేసయ్య ఆత్మ, యేసయ్య మనస్సు ఎప్పుడు కూడా మన బలహీనతల యందు మనందరినీ చూస్తూ మనకి సహాయం చేయాలని ఆత్మదేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంత ప్రార్థన అలా చేయాలనిపిస్తుందంటే, మనకి యుక్తముగా ప్రార్థన ఎట్లా చేయాలో మనకి తెలియదు. హల్లెలూయా, స్తోత్రం. మనందరము కూడా మరి యేసయ్య ఆరోహణమైన తర్వాత 10 దినములు, మరి పెంతెకోస్తు దినము 10వ దినమున యేసయ్య తన ఆత్మను ఈ భూమి మీదకి పంపించాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. పంపించాడు. ఆ ఆత్మ మనకి సహాయం చేస్తూ ఉంది. ఆ ఆత్మ మనకి ఎలా సహాయం చేస్తుందో తెలుసా? యుక్తముగా మనకి ప్రార్థన చేయటం రాదని చెప్పి ఆత్మే ప్రార్థన చేస్తుంది. అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంది. స్తోత్రం. ఒక్కొక్కసారి మన శరీరం ఎంత బలహీనం అంటే, మనము ఎలా చేస్తూ ఉంటామంటే, ఒక్కొక్కసారి మరి వారి గురించి ఎవరి గురించి అన్న ప్రార్థన చేస్తుంటాము, కానీ వాళ్ళ బలహీనతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయ్యో, ఎంత ప్రార్థన చేస్తూ కూడా వారి బలహీనతలు కనిపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన ఆత్మతో ప్రేరేపించి ఆత్మే ప్రార్థన చేస్తుంది. మనల్ని అనేక సార్లు ఆ ప్రార్థన నుంచి తప్పిస్తూ ఉంటుంది. స్తోత్రం. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వారి తప్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి. వారి యొక్క బలహీనతలు మనకు కనిపించినప్పుడు మనము నిజముగా ఓడిపోయినట్టుగా అయిపోతుంటాం. నిజముగా మనం బలహీనం అయిపోతాం. ప్రార్థన కూడా ఎంతో బలహీనం అయిపోయి ఏం ప్రార్థన చేస్తామో ఒక్కొక్కసారి మనకే తెలియదు. అందుకే అంటున్నాడు కదా, యుక్తముగా ప్రార్థన చేయటము
రాదు అని తెలిసి, తండ్రి తన బిడ్డలు బలహీనులని తెలిసి మరి ప్రార్థన చేయటం రాదు. ఒక్కొక్కరికి ప్రార్థన చేయటం రాదు. ఎందుకో తెలుసా? ప్రార్థనలో మనం బలహీనులము. చెప్పండి, ప్రార్థనలో మనం బలహీనులం. ఎంతసేపు ప్రార్థన చేయాలనుకుంటే మనవారే బాగుండాలనుకుంటాం. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం, అందరూ బాగుండాలనేది దేవుని యొక్క కోరిక ఉన్నది. కానీ మనవారే బాగుండాలి, అంత మనకే వచ్చేయాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఎవరికన్నా బాధ ఉందంటే వారి బాధను అంతగా మనం పట్టించుకోం, కానీ మన బాధను మాత్రం మూలుగుచూ అప్పగిస్తాము. అయితే ఎదుటి వారి బాధను పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి మూలుగుతూ మన బలహీనులమని తెలిసి, యుక్తముగా మనకి ప్రార్థన చేయటం రాదని తెలిసి ఆయన మన పక్షముగా ఆత్మ విజ్ఞాపనము చేస్తుంది. నిజముగా ఇది అర్థమైన వారు ఈరోజు స్తుతించకుండా ఉండలేరు. ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధన చేయుదుముగాక. ఆమేన్. సో మనము ఈ యొక్క ఆత్మీయ జీవితంలో యుక్తముగా ఎలా ప్రార్థనలు చేయాలో మనకి తెలియదు. ఎందుకంటే మన శరీర కోరికలు పెద్దవి, మన విన్నపాలు వేరు, మన కలవరాలు వేరు. అవన్నీ దైవ చిత్తానికి ఎన్నోసార్లు వ్యతిరేకముగా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే కాబట్టి దేవుని ఆత్మ మన బలహీనతల్లో మనతో ఉండి మనతో విజ్ఞాపన చేయిస్తూ ఉన్నది. అదే మూలుగులతో మరి ప్రార్థన చేయిస్తూ ఉండడం గమనించవలసిన విషయం అని చెబుతూ ఈ మాటలు నిశ్చయముగా మీ అందరి హృదయాల్లో పెట్టుకోండి. మనము బలహీనులము, ప్రార్థనలో మనము బలహీనులము. ప్రార్థన ఏ అంశాలు చేయాలో కూడా మనకి చక్కగా తెలియదు. ఏదేదో చేసేస్తూ ఉంటాము, దైవ చిత్తానికి కూడా వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటాము. ఇలా చేస్తూ మనందరము కూడా ఏదో చేశామనుకుంటాం. అయినప్పటికీ ఆత్మ ఎంత గొప్పవాడండి యేసయ్య. ఆ పునరుద్ధార బలము మనకు దయచేసి, ఆ ఆత్మను మనకు దయచేసి, ఆ పునరుద్ధార శక్తి ద్వారా మన చిత్తము కాదు కానీ దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేయనట్లుగా ఆత్మ తన స్వాధీనంలోకి అందరినీ తీసుకొనుగాక. ఆమేన్. ఎలా ఉంటుందో చిన్న ఉదాహరణ చెప్తున్న. ఒక తండ్రికి 2 కూతుర్లు ఉన్నారు. అయితే 2 కూతుర్లు కూడా తండ్రికి చాలా ఇష్టము. పెళ్లి చేశాడు కష్టపడి, మరి ఉన్నదంతా ఇచ్చాడు. అయితే మరి ఒక ఆవిడనేమో మరి కుమ్మరివాడికి ఇచ్చాడు, ఒక ఆవిడనేమో పొలం చేసుకునే వారికి ఇచ్చాడు. మరి 2 అంటే ఇష్టమే. ఒకరోజు ఇలాగే వెళ్ళినప్పుడు, పెద్దమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు వారి వ్యవసాయము. అయితే ఆమె చెప్పింది, డాడీ మరి మీ అల్లుడు గారు కొడుకులాగా ఉంటాడు, ఎంత చక్కగా మరి అందరినీ బాగా చూసుకుంటాడు. ఈ సంవత్సరము బాగా సంపాదించాలి, పిల్లల ఫీజులు కట్టడం కోసము ఆయన 10 ఎకరాలు కవులు కూడా తీసుకుని, ఉన్న 10కి ఇంకో 10 కవులకు తీసుకొని మరి ఈ సంవత్సరం బాగా సంపాదించాలని వేశాడు. అయితే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఏమని ప్రార్థన చేయాలంటే, వర్షము బాగా పడాలి, స్తోత్రం కలుగునుగాక, వర్షం బాగా పడాలి, కురవాలని ప్రార్థన చేయమని చెప్తే ఆయన అన్నాడు, అదెంత పనమ్మా, నేను ప్రార్థన చేస్తానని చెప్పాడు. అయితే తర్వాత చిన్న కూతురింటికి వెళ్ళాడు. అక్కడి నుంచి నేరుగా ఆవిడంది, మీ అల్లుడు గారు ఈ సంవత్సరము మరి పిల్లలు పెద్దగా అవుతున్నారని స్కూల్ ఫీజులు కట్టడానికి అన్నిటికీ బాగుంటుందని 10 ఎకరాల భూమి తీసుకొని, మంచి మట్టి తీసుకొని, ఆ కుండలు చాలా చేసి మరి బయట, మన ఊరు బయట కూడా పంపించాలి, సిటీకి పంపించాలని ఆయన మరి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. చెప్పాలంటే 5-6 గంటలు కూడా నిద్రపోవట్లేదు. డాడీ నువ్వు ఎలాగైనా ప్రార్థన చేయాలి, నీ ప్రార్థన అంటే దేవుడు చాలా చక్కగా వింటాడు. మా పెళ్ళిళ్ళ విషయం అన్నింటిలో ప్రార్థన చేశావు డాడీ, వర్షం పడకూడదని ప్రార్థన చెయ్యి, వర్షం పడితే అంతే ఈ కొండలన్నీ కరిగిపోతాయి, మా జీవితాలు మరి కింద మీద అయిపోతాయి అని చెప్పింది. స్తోత్రం. మరి ఇప్పుడు చూడండి, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో వారికి తెలవదు, తండ్రికి తెలవదు. ప్రేమ లేదా? ఎంతో ప్రేమ ఉంది. అయితే ఆయన వచ్చి ఒకటే అనుకున్నాడు, ప్రభువా చేతులెత్తుతున్నానయ్యా, నా చిత్తానుసారంగా చేయాలంటే నేను పెద్ద కూతురు తరపున చేయాలా, చిన్న కూతురు తరపున చేయాలా, నాకు ఒక్క ముక్కు కూడా అర్థం కావట్లేదు నాయన. పెద్ద కూతురు అంటే ప్రేమే, చిన్న కూతురు అన్నా కూడా ప్రేమే. 2 ఫ్యామిలీస్ కూడా బాగుండాలయ్యా. కాబట్టి యుక్తముగా నాకు ఎలా చేయాలో తెలియదు, కాబట్టి నీకే అప్పచెప్తున్నానని ప్రార్థనలో మూలుగుతూ పడుకున్నాడు. వాళ్ళ ఆవిడ అంటుందంటే, ఏనంత మూలుగుతున్నారయ్యా అంటే ఆయన అంటున్నాడు కదా, నీకు తెలవదు, నాకు తెలవదు, ఎందుకంటే నేను పడుకున్నాను, నువ్వు పడుకున్నావు. ఆత్మ మూలుగుచు ప్రార్థన చేపిస్తుంది. ఏంటో తెలుసా? ఆ ప్రార్థన నిశ్చయముగా 2 కుటుంబాలకి కూడా నిజముగా అది పనికొచ్చినట్లుగా ఆ ప్రార్థన ఉన్నది. అదేంటంటే, వీరి ఊరిలో వర్షం పడింది, వాళ్ళ ఊరిలో వర్షము
పడలేదు. ఇదండి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యుక్తముగా చేయించేది. కాబట్టి ఏదో న్యాయం చేసేయాలని నువ్వు ఏదో చేసేసినంత మాత్రాన ఒకరికి న్యాయం చేయగలుగుతావు, ఒకరికి అన్యాయం చేస్తావు తెలియకుండానే. కాబట్టి దేవుని ఆత్మ మీద ఆధారపడుదుముగాక. సో రోమ 8:26 చెప్తున్నాడు, ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. రెండవ మాట నేర్చుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చక్కటి మాట ఇక్కడ చెప్తున్నాడు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల, చక్కగా వినండి, చక్కగా చూడండి, వినండి. ఎవడైనను చదువుకోండి. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలన ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకోండి. చూడండి ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆ దేవుడు స్తుతి నొందును గాక. ఏమంటున్నాడు తెలుసా? చిన్నపిల్లలారా, నా చిన్నపిల్లలారా అంటూ సంబోధిస్తూ అంటున్నాడు, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీతో రాయుచు ఉన్నాను. పాపం చెయ్యాలనా చేయకుండా ఉండాలనా? చేయకుండా ఉండాలని. కానీ ఈ మాట అందరు చెప్పాలి. కానీ ఎవడైనను పాపము చేసిన ఎడల, అంటే పాపం చేస్తామా? ఎస్, పాపం చేస్తాము. నీతిమంతులు 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తారు. యేసయ్య చెప్తున్నాడు, పాపము చేస్తారు. ఒకవేళ చేసిన ఎడల, చేయకూడదనే చెప్తున్నాను, కానీ చేసిన ఎడల యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకి తండ్రి యొద్ద ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు తండ్రి యొద్ద యేసయ్య తండ్రి కుడి పక్కన కూర్చుని మనకి ఎలా ఉన్నాడో తెలుసా? విజ్ఞాపన చేస్తూ మన కోసం ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. చెప్పండి కూడా దేవుడి నామానికి స్తోత్రం చెప్పాలి. ఆయన మనకి ఎలా ఉన్నాడంట? ఉత్తరవాదిగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనము పాపము చేయకూడదని ఆయనకి ఇష్టము, కానీ మనం బలహీనులమని ఆయనకి బాగా తెలుసు. చెప్పండి, మనందరం కూడా బలహీనులమని ఆయనకి బాగా తెలుసు. పాపము చేస్తారని ముందే తెలుసు ఆయనకి. కాబట్టి మన శరీర బలహీనతలను బట్టి మనం పాపము చేస్తామని ఆయన వాక్యమై ఉన్నాడు. చెప్పండి, ఆయన ఎలా ఉన్నాడంట? వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుడు మనతో చెప్తున్నాడు. వాక్యము ద్వారా అనేక సార్లు మనల్ని కడుగుతూ ఉంటాడు, స్నానం చేయిస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు. వాక్యము ద్వారా మనందరినీ కూడా ఏం చేస్తాడో తెలుసా? గద్దిస్తాడు. కానీ వెంటనే లోబడిన వారితో అంటున్నాడు, నా చిన్నపిల్లలారా. ఎవరు లోబడగలుగుతారు? చిన్నపిల్లలారా. కానీ మర్చిపోకండి, లోబడండి. మీరు ప్రార్థన చేస్తే మన యేసయ్య ఎలాంటి వాడంటే మన కోసం ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. అనగా దేవుడు అవకాశం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన పక్షమున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన బలహీనతలను ఎరిగి ఒక అవకాశం ఇవ్వవా అంటూ తండ్రిని ఆయన ఏమి చేస్తూ ఉంటాడో తెలుసా? నిశ్చయముగా తండ్రిని ఆయన అడుగుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? రేపు ఈ తప్పును సాతాను తీసుకొచ్చి, నేరాలు మోపేవాడు ఈ తప్పులు తీసుకొచ్చి అక్కడ ఉత్తరవాదిగా మనల్ని చేస్తాడేమో అని యేసయ్య ముందుగానే భయపడిపోతూ ఆయన అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఇదిగో మీరు పాపం చేయకూడదని నా కోరిక. కానీ ఒకవేళ పాపము చేస్తే నీతిమంతుడైనా, చెప్పాలి, నీతిమంతుడైనా యేసుక్రీస్తు ఒక ఉత్తరవాది మనకి తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు. మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉండి ఆయన ఉత్తరవాదిగా ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? మన పాపాలకు ఆయన శాంతికరమై ఉన్నాడు. అనగా పాపము చేసిన వాడికి అపరాధ భావంతో చచ్చిపోతూ ఉంటాడు. గిల్ట్ ఫీలింగ్తో ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. చూడండి, చాలాసార్లు మనం అనుకోము, ఈ పాపం చేయకూడదని అనుకుంటాము, చేయొద్దని అనుకుంటాము, కానీ అనుకోకుండానే మన శరీరం చేసేస్తూ ఉంటుంది. చూడండి, అనేక సార్లు కోపం వద్దనుకుంటాం,
మరి వచ్చేస్తూ ఉంటుంది. ఏదో అనకూడని మాట అనొద్దు అనుకుంటాము కానీ అనేస్తూ ఉంటాము. మళ్ళీ బలహీనులంగా కూర్చుని ఓడిపోయినట్టుగా ఎంత బాధపడిపోతా ఇదిగో ఎలా చేశాను అలా చేశానని మరి ఎంతోమంది వ్యభిచారం చేసిన వారు, ఎంతోమంది దొంగతనాలు చేసిన వారు కూడా తర్వాత మళ్ళీ వారికి ఒక సమయం వస్తుంది, అయ్యో ఎందుకు ఇలా చేశాను అనుకుంటున్నాడు. అదే పౌలు గారు అంటున్నారు కదా, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్లాంటి పాపానికి ఈడ్చుకుపోయే, మరణానికి ఈడ్చుకుపోయే ఈ పాపము నన్ను ఎవరు విడిపిస్తాడు? ఎస్, ఆయన చెప్తున్నాడు విడిపిస్తాడు. ఎవరు తెలుసా? ఆయన మన కొరకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన తండ్రి యొద్ద ఉండి మనందరి పాపములను కడిగివేసి మనకి శాంతినివ్వాలని, లోకమందరికీ కూడా ఆయన శాంతికరమై ఉండాలని ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. స్తోత్ర. సో మనము రేపొద్దున న్యాయ తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు, న్యాయపీఠం దగ్గర ఉన్నప్పుడు మనందరం తలెత్తుకోవాలంటే మనందరము ఉపవాసాల ద్వారా, ప్రార్థనల ద్వారా, యాచనల ద్వారా మన బలహీనతలను ఒప్పుకోవాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన అనగా యేసయ్య తండ్రి యొద్దకు వెళ్ళి, ఈయన కుమారుడు మరి చేయాలనుకోలేదు కానీ శరీర బలహీనతతో తెలుసు, ఎందుకంటే ఆయన కూడా శరీరముతో ఉండి ఎన్ని బలహీనతలు ఉంటాయో ఆయన కూడా తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, క్షమించు నాయన, ఇది ఒక్కసారి విడిచిపెట్టు నాయన అంటున్నాడు. అలాగూ న్యాయ సింహాసనము దగ్గర మనల్ని తలెత్తుకునేలా చేసే దేవుడికి స్తోత్రము కలుగునుగాక. సో ఏం మర్చిపోకూడదు, యేసయ్య ఆయన ఈ లోకము నుంచి పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత ఆయన మృతులను గెలిచినాడని మర్చిపోవద్దు, తండ్రి కుడి పక్కన ఉన్నాడని మర్చిపోవద్దు, విజ్ఞాపన చేస్తున్నాడని మర్చిపోవద్దు, అలాగే మన కోసం ఉత్తరవాదిగా ఉన్నాడని మర్చిపోవద్దు. ఆఖరిగా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనములో ఆఖరి మాటను చూసుకుని మనము ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, గట్టిగా చదువుకోవాలి అందరూ కూడా, మరి చూసి చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున. ఎవరి ద్వారా వెళ్ళాలి మనం దేవుడి యొద్దకు? యేసయ్య ద్వారా. తండ్రిని ఏమడగాలన్నా ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి అని దైవ సేవకులు మనకి నేర్పించారు. స్తోత్ర. ఎందుకంటే ఈయన ద్వారా మనము దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చక్కగా మీరందరూ మనసులో అనుకోండి, గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరైనా, ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నాం? యేసయ్య నామములో, యేసయ్య ద్వారా ఎవరైతే తండ్రి యొద్దకు వస్తారో వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు ఈయన ఎవరంట? నిరంతరము జీవించుచున్నాడు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మన కోసం విజ్ఞాపన చేశాడు. రేపు ఎవరుంటారో ఎలా ఉంటారో అనుకోవద్దు. ఆయన నిరంతరము జీవించుచున్నాడు. కనుక ఏమంటున్నాడో తెలుసా? ఆయనకి ఆదా కాదు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఎలాగా? ఎంత సంపూర్ణముగా అనగా ఎంత అంటే మన అందరినీ మూట కట్టుకుని తీసుకెళ్ళిపోయే అంత సంపూర్ణముగా, పరలోకానికి తీసుకెళ్ళిపోయే అంత సంపూర్ణముగా ఆయన రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. స్తోత్ర. నీవు నేను నిత్యత్వంలో ఉండాలని ఆయన రక్తము కార్చి, ఆ రక్తములో మనల్ని కడిగి మనందరికి పరలోకం ఇచ్చిన అట్టి దేవుడు మనకు ఉన్నాడు. కనుక ఎప్పుడు ఆ యేసయ్యని విడిచిపెట్టవద్దు. ఆ యేసయ్య నామములో అన్ని అడగండి, ఆ యేసయ్య నామములో ప్రార్థన చేయండి. ఒకవేళ ప్రార్థన మనకి సరిగా రాకపోయినా యుక్తముగా చేయనట్లుగా దేవుడే మన పక్షముగా ఉండునుగాక. ఆయన నిరంతరము మనకి ఉత్తరవాదిగా ఉండునుగాక. ఆయన నిరంతరము జీవించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎవ్వరము కూడా బాధపడవద్దు. మనం శోధనలో, పాపములో, వ్యాధులలో, శాపగ్రస్తముగా మనందరము కూడా నశించిపోకుండా ఉండాలని నిత్యము విజ్ఞాపన చేసే దేవుడు ఈ ఉదయకాలం పునరుద్ధాన దినమందు పునరుద్ధాన సందేశముగా ఆయన మన కొరకు ఏమై ఉన్నాడో చెప్పారు. కాబట్టి అదే విషయాన్ని పౌలు గారు అంటున్నారు. ఇదిగో యేసయ్యను నేను అర్థం చేసుకోవాలి, ఆయన పునరుద్ధాన బలమును అర్థం చేసుకోవాలని సమస్తమును పెంటగా ఎంచి ఆ గురి వైపుకే వెళ్ళిపోతా ఉన్నాను. అలా వెళ్ళే వాళ్ళందరూ స్తోత్రం చెప్పాలి. అలా వెళ్ళేవారు ఏం చేయాలి తెలుసా? వెనుకున్నవి మరచిపెట్టి, వెనుకున్నవని మర్చిపోయి ముందున్న వాటి వైపే
పరిగెత్తుదాం. ఏముంది ముందు? నా వెనుక శ్రమలు, నా ముందు సిలువను చూస్తూ, ఆ సిలువలో ఆయన చేసిన కార్యాన్ని చూస్తూ, ఆ కార్యమును మనందరము కూడా, ఆ రక్తమును ప్రోక్షించుకొని మనందరము బలహీనతల నుంచి విడుదల పొందుదుముగాక. వెనుక జరిగిపోయినవన్నీ కూడా, ఎవరెవరో అన్న మాటలన్నీ కూడా అన్ని విడిచిపెట్టేశాడు పౌలు గారు. ఇంకా చెప్పాలంటే ఆయన ఎంతో గిల్ట్ ఫీలింగ్గా, అపరాధ భావముగా ఉన్న సంఘాలను హింసించిన పరిస్థితులు, ద్వేషించిన పరిస్థితులు అన్నీ కూడా విడిచిపెట్టాడు. ముందుకి ఏమిటో తెలుసా? ఆయనను నేర్చుకోవాలి, ఆయన ఏంటో తెలుసుకోవాలి, ఆయన పునరుద్ధాన బలం ఏంటో తెలుసుకోవాలని సమస్తమును పెంటగా ఎంచుకున్న ఆ యొక్క మరి నిశ్చయముగా పౌలు గారి బోధనలో, అపోస్తల బోధనలో మనం కట్టబడదుముగాక. అందరు చెప్పాలి, ఆయన మనకి ఏమై ఉన్నాడంట? శాంతికరమై ఉన్నాడు, ఉత్తరవాది అయి ఉన్నాడు, సంపూర్ణముగా రక్షించువాడై ఉన్నాడు, మన పక్షముగా విజ్ఞాపన చేయువాడై ఉన్నాడు. మన బలహీనతలలో ఆయన సమాన అనుభవం గలవాడు కనుక ఆయన సహాయం చేయువాడై ఉన్నాడు. ఇంతకంటే గొప్ప దేవుడు ఎవ్వరికి, ఎక్కడ, ఏ జనముకి లేదు. ఓ ఇశ్రాయేలు వినో నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు లేరు. ఎందుకో తెలుసా? ఇన్ని కార్యాలు చేయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఒక్కసారి చచ్చిపోతే ఇంకెవ్వడు కూడా మళ్ళీ కనపడడు. కానీ నా యేసయ్య పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి మన కోసం తండ్రి కుడి పక్కన కూర్చుని విజ్ఞాపన, మన కోసం మన పాపాలను క్షమించడానికి ఉత్తరవాదిగా తండ్రికి మనకి మధ్యలో ఉంటూ ఆయన ఉత్తరవాదిగా ఉండి ఇన్ని కార్యాలు చేస్తున్న దేవుడిని ఆరాధించకుండా మనము ఉండలేము. స్తోత్ర. సో గొప్పగా ఆరాధిద్దాం. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి మనందరము కూడా ప్రేమించేదననే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. స్తోత్ర. ఎంత చక్కటి సందేశం దేవుడిచ్చాడు కదా. ఇవన్నీ మనసులో పెట్టుకొని 70వ పాట షారోన్ ఆత్మగీతంలో ఒక 2 నిమిషాలు లేచి నిలబడండి. ఇళ్లలో కూడా అందరూ లేచి నిలబడండి. గౌరవముగా యేసయ్యను మనందరము కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి, ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి గౌరవముగా మనందరము 70వ పాట పాడుకుంటూ ఆయన నామాన్ని మహిమపరచుదాం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్
స్తోత్రం. అందరూ కూర్చున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఆరాధనలో తోడుగా ఉన్నటువంటి దేవుడు నెక్స్ట్ వర్తమానంలో కూడా దేవుడు తోడుగా ఉంది. మనల్ని ఇంకా ధైర్యపరిచి బలపరిచి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవ్వరూ బలహీనపడకుండా లేదు ఒక మంచి రోజులు వస్తున్నాయని ఒక నిరీక్షణతో సాగిపోవడానికి దేవుని కృప మనతో ఉండి నడిపించాలని అందరి హృదయాలు ఎరిగిన దేవుడు కనుక అందరితోనూ మాట్లాడతారని నమ్ముచు పవిత్ర పాదాల దగ్గర పెట్టి ఆడుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు దేవుని వాక్యంలో నుండి అందరము కూడా ఇప్పటివరకు ఆరాధన విషయంలోనూ ఏ ఏ విషయాల్లో ఏ రీతిగా మనకు దేవుడు తోడై ఉంటాడో విన్నారు. పునరుద్ధానం గురించి, పునరుద్ధాన బలాన్ని గురించి, అలాగే ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఏ స్థితిలో ఉన్న దేవుడు మనల్ని మరువలేదని అరచేతిలో చెప్పుకున్నాడని ఈ విషయాలు విన్నారు. కొంచెం జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి విషయాల్లో కూడా కొంచెం శ్రద్ధగా విన్నాం. ఈ సమయంలో యోబు గ్రంథం 32 అధ్యాయం, యోబు గ్రంథం 32 అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుదాం. జోబ్
32nd chapter 6th and 7th verses. కావున బూజీయుడైన బరకయేలు కుమారుడకు ఆ, ఏలీహు ఇలాగు మాట్లాడసాగాను. మాట్లాడసాగాను. నేను పిన్న వయస్సు గలవాడను, ఆ, మీరు బహువృద్ధులు. బహువృద్ధులు. ఆ హేతువు చేతను ఆ, నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము మాటలాడదగు, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుంది. చాలు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏలీహు అనేటువంటి ఒక యవ్వనస్తుడు యోబుకున్న కష్ట పరిస్థితుల్లో, యోబుకున్న శ్రమల పరిస్థితుల్లో, యోబు సతమతమైపోతున్నటువంటి స్థితిలో ముగ్గురు స్నేహితులు వచ్చి 2వ అధ్యాయంలో ముగ్గురు స్నేహితులు కూడా యోబు యొక్క శరీర పరిస్థితి చూచి ఇతను యోబేనా అనుకునేటంత బాధతో దుఃఖంతో వాళ్ళు కూడా 7 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. అయితే ఎదురు చూచాడు ఏలీహు అక్కడే ఉన్నాడు. అయితే తనకి ఉన్న జ్ఞానము ఏమనుకున్నాడు అంటే, నాకు అర్థమైనంత వరకు ఈ అందరికంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసాడు. సహజంగా చూడండి, ఒక మనిషికి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎదుటివారు ఏదైనా చేస్తున్నప్పుడు అది ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, పిచ్చోడు అలా ఎందుకు చేశాడు, అందుకని నష్టం వచ్చిందంటాడు. వాడికి ఏదైనా మంచి జరిగిందనుకోండి, లాభం వచ్చిందనుకోండి, అబ్బా ఏం చేశాడు, వాడికి ఉన్నంత జ్ఞానం ఇంకెవరికి లేదు అంటాడు. కలిసి వస్తే ఒక రకంగా మాట్లాడతాడు, కలిసి రాకపోతే ఒక రకంగా మాట్లాడతాడు. ఇవన్నీ కూడా దేవుని మీద ఆధారపడనే తప్ప మనుషుల మీద ఎంత మాత్రమును ఆధారపడలేవు. ఒక మనిషిని హెచ్చించాలన్నా, ఒక మనిషిని తగ్గించాలన్నా, ఏది చేయాలన్నా దేవుడు తన కృపచేత మాత్రమే కార్యాన్ని చేస్తారు. ఆమేన్. అది మనం అర్థం చేసుకుని మనం నమ్మితే, విశ్వసిస్తే, ఆ విశ్వాసంలో నుంచి ఏలీహు ఎందుకు ఇలా మాట్లాడినటువంటిది గమనిస్తే, ఫైనల్గా కొంచెం బాధాకరమైనటువంటి పరిస్థితి ఏలీహు ఎదురు చూడవలసి వచ్చింది. ఎందుకంటే చూడండి, 38వ అధ్యాయంలో 38వ అధ్యాయం 38th chapter 2nd verse చూడండి. అదే యోబు గ్రంథం 38వ అధ్యాయం, జోబ్ 38th chapter 2nd verse. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు పౌరుషం తెచ్చుకొని. చాలు. వీడెవడో ఎవరంటున్నారు ఈ మాట? డైరెక్ట్గా దేవుడు అంటున్నాడు. యెహోవా సుడిగాలిలో నుంచి ఇలాగు యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. యెహోవా దేవుడే యోబుతో మాట్లాడుతున్నట్టు ఏలీహుతో అంటున్నాడు. ఏమంటున్నాడు? జ్ఞానము లేని మాటలు చెప్తున్నా, ఆలోచన చెప్తున్న వీడెవడో అంటే వీడు తెలుసా తెలీదా దేవుడికి? అసలు వీడెవడో అడిగేటంత బాధ దేవునికే కలిగిందంటే, అంటే యోబుతో మాట్లాడేటువంటిది, ఏలీహు మాట్లాడే మాటల్లో అర్థం ఉన్నట్ల, అర్థం లేనట్ట? అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాను. కానీ అక్కడ ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులు వయసులో పెద్దవాళ్ళే, వయసు అనుభవం చాలా పెద్దదే. అయినప్పటికీ వాళ్ళు ఏలీహు మాటలు చూసి బిత్తరపోయి చూస్తున్నారు తప్ప నోరు విప్పి ఎవరు మాట్లాడటమే లేదు, మాట్లాడట్లా. అంటే ఇతని మాటలు వాళ్ళకి ఎలా అనిపిస్తున్నాయంటే, అబ్బా మనకంటే ఎక్కువ జ్ఞానం గలవాళ్ళే కనపడుతున్నాడు అని అనుకున్నారు. మరి కవుక్కుని సుడిగాల్లో నుంచి వచ్చేటువంటి దేవుడు అడిగే మాటకు వచ్చేటప్పటికి ఈ ముగ్గురు కూడా అవాక్కు అయిపోయారు. ఇప్పుడు ఏలీహు మాట్లాడలేడు, ఎందుకని అప్పటికే దేవుడు డైరెక్ట్గా అన్నాడు జ్ఞానం లేని మాటలు చెప్తున్నాడని. అయితే ఆ ముగ్గురు అవాక్కు అయిపోయి చూస్తున్నారు. ఇప్పుడు ఆ మాట్లాడవలసింది యోబే అయిపోయాడు. యోబు ఉన్నాడు అక్కడ, అంతే. యోబు అంటున్నాడు, ఒక్కసారి మాట్లాడాను, ఇంకెప్పుడు మాట్లాడినయ్యా అని బాధపడుతూ దుఃఖపడుతూ హృదయం పగిలిపోయేటట్లుగా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. పైకి బిగరగా ఏడకపోవచ్చు, హృదయం అంతా పగిలిపోయింది. స్తోత్రం. ఎంచేత యోబుకు పరీక్ష వచ్చింది. అసలు సంగతిని మర్చిపోద్దు ఎవరు కూడా. ప్రతి మనిషిని తగిన సమయంలో దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో అందరికీ ఎర్రోళ్ళే కనపడతారు, అందరికీ పిచ్చోళ్ళే కనపడతారు. ఆడి మొహం ఆడికేం తెలుసు అనే పరిస్థితికి వస్తారు. అసలు వాడు ఎందుకు పనికిరాడనే పరిస్థితికి వస్తారు. అంత వింతగా అనిపిస్తుంది. అంత వింతలోనూ యోబు అంటున్నాడు, స్తోత్రం, ఒకప్పుడు నేను గురించి విన్నాను,
ఇప్పుడు నిన్ను ముఖాముఖిగా చూచుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అయితే యోబు శ్రమల తర్వాత, శ్రమల పిదప, అంటే బైబిల్ స్కాలర్స్ చెప్పే మాట ప్రకారం 1 సంవత్సర కాలం పాటు యోబుకు ఈ శ్రమలు ఉన్నాయని చెప్తారు. 1 రోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం, మామూలు శ్రమలు కావు. అయితే ఈ శ్రమల్లో ఆయన చివరికి మెడ వరకు గుంత తీసుకుని గుంతలో కూర్చుని గోక్కోలేక, కొండ పెంకుతో గోక్కోలేక కూడా ఆయన బాధపడుతూ మాట్లాడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక సబ్జెక్ట్ని తీసుకుని వృద్ధులకి యవనస్తులకి చాలా వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి. అయితే వృద్ధులు చేసేటువంటిది వాక్య అనుభవం ఉంటుంది, లోకరీత్యా వారు బ్రతికే బ్రతుకులో అనుభవం ఉంటుంది. యవనస్తులకి వాక్య అనుభవం ఉండొచ్చు. యవనస్తులకు ఉండే వాక్యానుభవానికి వారికి ఉండే శారీరకమైన అనుభవం, అంటే లోకంలో నడిచి లోకంలో ఒక కుటుంబమో, లోకంలో కుటుంబాన్ని పోషించడమో, ఈ బాధ్యతలన్నీ ఉన్నటువంటి బాధ్యతలు కలిగినటువంటి వాడు చేసేటువంటి ఆ భారం ఏంటో ఎవరికి తెలవు. స్తోత్రం. ఇవి వృద్ధాప్యములో ఉన్నటువంటి వారికి అర్థమైనటువంటి అంటే 2 పక్కల అర్థం చేసుకున్న పరిస్థితి. ఒకళ్ళు ఒక పక్క అర్థం చేసుకున్నారు, ఒకళ్ళు 2 పక్కల అర్థం చేసుకున్నారు. అయితే చిన్న వయసు ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేరా అంటే చేసుకోవచ్చు, కానీ వారికి అనుభవం నేర్పిన పాఠాలు తక్కువ ఉంటాయి, వీళ్ళకి అనుభవం నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా అంటే చూడండి, మా చిన్నప్పుడు నాకు 10 సంవత్సరాల వయసు నాకు గుర్తుంది బాగా. ఆ టైంలో ఈ సైక్లోన్ వచ్చి మా ఊరికి వరదలు వచ్చినాయి. వరదలు రావటంలో జనరల్గా సైక్లోన్స్ ఆంధ్ర సైడు, అటు సైడు ఆ ప్రాంతాలన్నీ కూడా ఏ ప్రాంతంలో వచ్చినా కోతల టైంలో అప్పుడు వస్తాయి, వరిసేలు కోసుకునే టైంలో. అయితే వరిసేలు కోసారు, పన్న మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి, ఏమీ లేవు. మా ఒక్క పొలంలోనే కాదు, అందరి పొలాల్లో నుంచి కొట్టుకెళ్ళిపోయింది. కొట్టుకెళ్ళిపోతే అందరూ, మా అమ్మ బోరు నేడుస్తుంది, ఈ సంవత్సరం అంతా ఏం తినాలని. మా నాన్న అంటున్నాడు, నారు పోసిన దేవుడు నీరు తప్పక వస్తాడు అన్నాడు. మాకేం అర్థం అవ్వదు, 10 ఏళ్ళు ఉన్నాయి, ఏమీ అర్థం అవుతులే. అసలు తినడానికి ఉండమని ఆమె ఏడుస్తుంది, నారు పోసిన వాడు నీరు పోస్తాడని. ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటే మాకు కూడా తెలియకుండా ఏడవడం వస్తలేదు, అలాగే నవ్వడం వస్తలేదు, పిల్లలు ఆడుకోవట్లేదు, వెళ్ళి ఏమీ చేయట్లే. వాళ్ళందరూ దిగాలుగా కూర్చుంటే మేము కూడా ఏదో మూలకెళ్ళి కూర్చుంటున్నాం. ఆ తర్వాత కొద్ది రోజులకే, ఓ 15-20 రోజులకి కొన్ని గింజలు పడి, లేకపోతే కొన్ని దుబ్బులు ఆ టైంలో చిగిర్చి కొంచెం లావుగా దుబ్బులు చేసి పెరుగుతున్నాయి. వారం 10 రోజుల్లోనే తేడా వచ్చింది. ఆ తేడా వచ్చినప్పటికి మా నాన్న ఇంటికి వచ్చి చెప్తున్నాడు, అక్కడక్కడ మిగిలిన దుబ్బులు పెద్దగా దుబ్బులు అవుతున్నాయి, ఒక 1 నెల రోజులు ఆగితే ఇది పంట పండవచ్చు, మనం ఏం కంగారు పడొద్దని. నిజంగానే అక్కడక్కడ ఉండిపోయినటువంటి ఆ దుబ్బులే పెద్దవై ఎకరానికి 10 సంచుల కాడికి అయితే ఆ సంవత్సరం ఏ కొదువ లేకుండా సరిపోయినాయి. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళ అనుభవంలో వాళ్ళు చూశారు. అయితే మరొక సంవత్సరం కూడా ఒక పరిస్థితి చూసాం మేము అక్కడ చిన్నప్పుడే. ఆ సంవత్సరం వర్షాలు లేవు, అసలు ఒక్క చినుకు పడతలా. ఎప్పటి నుంచి జూన్ నెల నుంచి దున్నుతూ ఉన్నారు. జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్లో కూడా ఒట్టి నేలే దున్నుతున్నారు. దున్నితే ఏ రోజు విత్తనం వేసుకుంటే ఏ రోజు చినుకులు పెడితే ఆ రోజు విత్తనం వేస్తే పండుద్దని. చివరికి ఆఖరికి అప్పుడు కూడా వర్షం పడలా. ఫైనల్గా అక్టోబర్లో కొంచెం చినుకులు పడి, కొద్దిగా చినుకులు అంటే పైరు మొక్కలు మొలుస్తాయి అంతే, బ్రతుకుతాయని కూడా నమ్మకం లేదు. ఇంకా టైంలో ఊరందరూ కూడా చెరువులో నీళ్లు తీసుకుని వెళ్ళి పేపాల్లోనూ వాటిలోనూ కొంచెం మొక్కలు తడపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఊరందరూ వంగ మొక్కలు పెట్టారు. అయితే అందరూ ఆశ ఏంటి, ఈ వంగ తోట కాస్తే, ఈ వంగ మొక్కలు కాస్తే ఈ వంకాయలు అమ్ముకుని బియ్యం కొనుక్కుని అన్ని సామాన్లు కొనుక్కోవచ్చు అని. ఏం జరిగిందో తెలియదు. దున్నారు కాబట్టో ఏమైందో ఆ మొక్క పెట్టినప్పుడు పోసిన నీళ్లు తప్ప మళ్ళీ నీళ్ళు లేవు. విపరీతమైన కాపు మా ఊరంతా కాసింది. ఎంత వంగకాయ అంటే శనివారం సాయంకాలం అయ్యేటప్పటికి వంకాయలు వేసుకుని వెళ్ళే బళ్ళు 100 బళ్ళు వెళ్ళి అలా కాసేసింది. ఎందుకు కాసినాయంటే ఒక కష్టము వస్తూనే దేవుడు
కష్టమును పంపుతూనే వెంటనే దీవెన కూడా తప్పక పంపుతాడు. దేవుని స్తోత్రాన్ని. వీళ్ళు అన్యులా, వీళ్ళు హిందువులా, వీళ్ళు ముస్లిమ్సా, వీళ్ళు క్రైస్తవులా, అక్కడ ఆ ప్రశ్నే లేదు, ఆ ప్రసక్తే లేదు. ఊర్లో ఒక్కడున్నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. క్రైస్తవుడు ఒక్కడున్నా విడిచిపెట్టువాడు కాడు. దేవుని స్తోత్రం. అందువల్ల వృద్ధాప్యము వారికి అనేకమైన అనుభవాలను నేర్పిస్తుంది. కనుక చిన్నవాళ్ళకి దేనికన్నా భయపడినా, కంగారు పడినా, తొందరపడినా వారు ఈ విషయాలని చెప్పి చిన్నవాళ్ళని బలపరుస్తూ ఉంటారు, ధైర్యపరుస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుదాం కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మరి ఎక్కువగా మనం పొందుతున్నమాట వాస్తవం, అది అబద్ధం కాదు. అయితే ఆ తాత్కాలికంగా వాళ్ళు ఎదురుగా కనపడతారు కనుక వాళ్ళ మాటలు బలీయంగా కనపడతాయి. ప్రియులారా, దేవుని స్తోత్రం. అందరూ కూడా ఇప్పుడు మనం ఈ విషయాలు వింటూ కొంచెం దేవుని వాక్యంలోనికి వెళదాం. వృద్ధాప్యాన్ని బైబిల్ గ్రంథంలో కూడా కొంచెం అవమానంగాను, వృద్ధాప్యాన్ని తీసిపారేసినట్లుగా, ఏలీకి తీసిపారేసినట్లుగా, ఏలీకు అవమానపరుస్తున్నట్లుగా బైబిల్లో చాలామంది అవమానపరిచారు. అయితే ఏలీహు అవమానపరిచాడు, యోబును అవమానపరుస్తున్నాడు. నువ్వు అలాంటి వాడు, నువ్వు ఎలాంటి వాడు, అట్లాంటి సంథింగ్ ఒకవేళ అయితే అయి ఉండొచ్చు. నిన్నెవరో ఒకవేళ నేను తప్పే చేశాను, నిన్ను అనమని కాదు కదా, లేక నేను కష్టాల్లో ఉన్నాను, శ్రమంలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, నీ చేత మాట్లాడమని దేవుడు పంపలేదు కదా. నువ్వు చేస్తే ఆదరిస్తే ఆదరించు, ఆదరించకపోతే నువ్వు ఆ మాటలు దెప్పిపడవడానికి. చూడండి, ఎప్పుడో 10 సంవత్సరాల నాటి ఆ మాటలు ఎత్తుకుని ఏదో తృప్తి పడిపోతూ అప్పుడు 10 ఏళ్ల క్రితం అంది కదా నేను కూడా అంటాను, అప్పుడు అన్నాడు కదా నేను కూడా అంటాను, వాళ్ళు అంటావు ఏమొస్తుంది? తాత్కాలికంగా తల ఉంచుకుంటారు, కానీ ప్రయోజనం ఏమీ ఉండదు అనే సంగతిని మర్చిపోవద్దు. ఆమేన్. అలాగే ఈ యోబు విషయంలో కూడా ఇట్లాంటి సంగతులన్నీ జరిగిన తర్వాత మరి దేవుడే డైరెక్ట్గా వీడెవరు అంటే జ్ఞానము లేని మాటలు చెబుతున్నాడు వీడు అన్నాడు. స్తోత్రం. ఇప్పుడు మనుషులు అవమాన పరిస్థితి వేరుగా ఉంటుంది. దేవుడే తీసి పారేస్తే ఉంది, ఇంకేమీ లేదు కదా. అలాంటి పరిస్థితి ఏలిహు తెచ్చుకున్నాడు. తెలివైన వాడు అనుకున్నాడు, తెలివి తక్కువ పనులు చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం వృద్ధులను పెద్దవారిని ఎంత గౌరవిస్తామో అంత ఎక్కువ మేలు పొందుతాం. పెద్దవారిని ఎంత అవమానపరుస్తామో అంత నష్టపోతాం. పెద్దవారిని కించపరిచినా, చిన్న చూపు చూసినా ఒక రోజున నువ్వు అది అనుభవించక తప్పదు. ఆమేన్. బైబిల్లో కొన్ని పాయింట్లు చూద్దాం. అన్నీ అవో, కొన్ని అన్నీ అవుతాయి కదా, ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఫస్ట్ పాయింట్లో మొదటి రాజులు, 1 Kings 12th chapter 4th verse. త్వరగా చదవండి. బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని చాలు, నోట్ చేసుకోండి. 12వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం అవి నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి. ఇక్కడ సొలొమోను కుమారుడు అనేటువంటి రెహబాము గురించి రాయబడింది. రెహబాము దగ్గరికి ఆ టైంలో సొలొమోను చివరికి వచ్చేటప్పటికి ఆయన ఆత్మీయ జీవితం దెబ్బతినడం, రాజ్యం 2గా చీలిపోయే సమయం వచ్చేసింది. దేవాదేవుడు హెచ్చరిక చేశాడు, నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి స్త్రీలను బట్టి ఆ దేవతలు ఈ దేవతలు గుళ్ళు కట్టిస్తున్నావు, జాగ్రత్త అని హెచ్చరించిన. మనస్సు తిరిగిపోయింది కనుక సొలొమోను లోబడలా దేవుడికి. దేవుడికి దూరం అయిపోయాడు సొలొమోను. అదే నెక్స్ట్ రాజ్యం వచ్చేది రెహబాముకి. రెహబాముకి రాజ్యం వచ్చేస్తుంది. రెహబాము దగ్గరికి అందరూ వచ్చారు, మీ దేశంలో ఉన్నటువంటి గోత్రాల అందరూ వచ్చారు. మరి వచ్చాయా, మీ తండ్రి మమ్మల్ని ఎంతో శ్రమ పెట్టాడు, మీ తండ్రి మా మీద బరువు పెట్టాడు, ఇంత బరువు అంటే మేము మొయ్యలేకపోతున్నాం, నువ్వు అది కొంచెం తగ్గిస్తే మా జీవితకాలం అంతా మీకు దాసులుగా ఉంటాము అని ఎంత మంచిగా రిక్వెస్ట్ చేశారు. చేసినప్పుడు ఈయన కొంచెం తెలివిగానే మాట్లాడాడు. 3 రోజులు ఆగిరండి నేను చెప్తానన్నాడు. ఈ 3 daysలోనూ ఇతనికి జ్ఞానం, మామూలుగా అయితే జ్ఞానం కలగాల, ఇతనికి జ్ఞానం కలగల. అయితే పెద్దవాళ్ళందరినీ పిలిచాడు, తండ్రి దగ్గర ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ, తండ్రితో పెద్ద వయసు వాళ్ళని పిలిచాడు. ఏం చేద్దామంటారు, ఇట్లాంటి కబురు వచ్చింది కదా, ఇలా వచ్చారు అడిగారంటే, అయ్యా వాళ్ళ జీవితకాలము నీకు లోబడి ఉంటారు, వారి బరువు తగ్గిస్తానని చెప్పు, వారి మీద ఉన్నటువంటి ఆ భారం తగ్గిస్తానని చెప్పమని చెప్పారు. వాళ్ళని పంపించేశాడు. వాళ్ళని పంపించేసి
యవనస్తులు తనతో ఆడుకుంటున్నటువంటి యవనస్తుల్ని పిలిచి వాళ్ళని కూడా అడిగాడు. వాళ్ళని కూడా అడిగితే, మా తండ్రి చిటికిన వేల కంటే నేను పెట్టే బరువు మీ నడుముల మీద ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నాడు. నా తండ్రి నడుము కంటే నా తండ్రి నడుము కంటే నా చిటికెడు వేలు పెద్దదిగా ఉండు. నా చిటికిన వేలే పెద్దగా ఉంటుంది అన్నాడు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంకా పెద్ద బరువు పెడతా అన్నాడు. అంతే, పెద్ద బరువు పెట్టాడో లేదో మనకు తెలియదు, కానీ పెద్ద బరువు పెట్టకముందే అసలు నువ్వు మాకు రాజువే కాదని వాళ్ళు వెనక్కి తిరిగి కబురు పంపించారు. తర్వాత ఎవరినో పంపితే రాళ్ళు ఇచ్చి కొట్టారు. సింహాసనం మీద పారిపోయి ప్రైజలాడు సింహాసనం మీద కూర్చుండే అర్హతను కోల్పోయాడు. తాను రథం మీద వెనక్కి పారిపోయి వచ్చాడు. దేవుని స్తోత్రం. వృద్ధుల మాట ఆయనకి మంచిగా అనిపించలా. చాలామందికి వృద్ధుల మాట ఎట్లా ఉంటుంది? అంత మంచిగా అనిపించదు. పెద్దవాడు చెప్పే మాట మంచిగా అనిపించదు. పెద్దవాళ్ళ అనుభవాన్ని ఎవరైతే తీసుకోలేరో, పెద్దవాళ్ళ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోలేరో, వారు రెహబాము కోల్పోయినట్లుగా ఒక రెహబాము రాజ్యాన్ని కోల్పోయాడు. మరి మిగతా వాళ్ళు ఆ సమయంలో ఆ సందర్భంలో ఏమి కోల్పోతారో తెలియదు. ఏమి కోల్పోయినా దేవుని రాజ్యాన్ని కోల్పోతే మాత్రం మన జీవితానికి పర్థం లేని పరిస్థితులు అయిపోతాయి. కనుక వృద్ధులు చెప్తున్నారు, కొన్ని విషయాలు చెప్తారు. ఇది ఇలా చేయండి, ఇది ఇలా చేయండి. బైబిల్ ప్రకారం చెప్తారు, వారి అనుభవ ప్రకారం చెప్తారు. అది మనం చేయటం చాలా మంచిది అని అర్థం చేసుకున్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు పెద్దవాళ్ళని పిల్లలు అడగరు, ఇది ఎలా చేయను, అది ఎలా చేయనని. పెద్దవాళ్ళే కలెక్ట్ చేసుకుని అది అట్లా చేయొద్దు, ఇది ఎట్లా చేయమని చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎవరైనా ఈ చర్చిలోనైనా, ఇంట్లో అయినా, వీధిలో అయినా వృద్ధులు లేక పెద్దవాళ్ళు చెప్పే మాటను ఎవరైతే లక్ష్య పెడతారో వారి భవిష్యత్తులో వారు నెమ్మది, సంతోషం, సమాధానం అనుభవించి తీరుతారు. దేవుని స్తోత్రం. పాయింట్ అడ్వైజ్గా చెప్పేస్తాను, టైం లేదు కనుక. మొదటిది రెహబాం. రెండో పాయింట్ కూడా చెప్తాం. రెండో పాయింట్లో చూస్తే మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇక్కడ యరొబాము అనే వ్యక్తి వచ్చాడు. ఒకసారి ఒక వచనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. యరొబాము తన భార్యతో ఇట్లెన్ను, నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండా మారు వేషం వేసుకుని శీలోహుకు పొమ్ము. ఈ జనుల మీద నేనే రాజు నగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. చాలు. దేవుని స్తోత్రం. అప్పటికి యరొబాము కొడుకు మంచం మీద ఉన్నాడు. అది మరణకరమైన రోగం. అయితే యరొబాము చాలా తెలివితేటలుగా మారువేషం వేసుకుని వెళ్ళమన్నాడు భార్యని. అహియా వృద్ధాప్యంలో ఉన్నాడు, కళ్ళు కనపట్టలేదు. ఏదో రకంగా నా కొడుకుని బతికించేసుకుంటే చాలు, నా కొడుకు బ్రతికేస్తే తర్వాత రాజ్యం వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచనలతో వచ్చాడు. కానీ యరొబాముతో దేవుడు అహియా ద్వారానే సెలవిచ్చాడు. బట్ట చింపి 12 గోత్రాల విషయంలో చాలా క్లియర్గా చెప్పాడు. ఎంత క్లియర్గానంటే, నువ్వు ఆయన ఆజ్ఞలను కట్టడం ఆయన చెప్పినట్టు చెయ్యి. దావీదు సంతానానికి ఎలాగైతే సింహాసనం ఇస్తా అన్నాడో నీ పిల్లల తరతరములు సింహాసనాన్ని ఇస్తా అన్నాడు. సౌలుతో చెప్పాడు ఆ మాట. సౌలు పోగొట్టుకున్నాడు. దావీదుతో చెప్పాడు, దావీదు నిలబెట్టుకున్నాడు. కానీ అప్పటి వరకు అంటే రెహబాము వరకు. రెహబాము తర్వాత యరొబాము ఎంటర్ అయ్యాడు. వాళ్ళు నా మాటకు లోబడలేదు. నువ్వు లోబడి నేను చెప్పినట్లు చేస్తే నీ పిల్లల తరతరములు రాజ్య సింహాసనమును ఇస్తానని చెప్పాడు. వీడు అప్పటికే వీళ్ళందరూ దేవుని వైపు తిరుగుతారేమోనని ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టేశాడు. ఎవరిని పడితే వాళ్ళని దైవ సేవకులుగా పెట్టేశాడు. ఎవరిని పడితే వాళ్ళని యాజకులుగా ఏర్పాటు చేశాడు. ఎందుచేత ఆనాడు నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ దూడనైతే పెట్టుకుని వారు విలయ తాండవం చేసినట్లుగా డ్యాన్సులు చేశారో ఆ దూడను యరొబాము మర్చిపోలా. యరొబాము వెళ్ళి కాడలా ఈ దూడలను పెట్టడం మొదలుపెట్టాడు. ఈ దూడల వైపు తిప్పడంలో యరొబాము చేసినటువంటి పనికి దేవునికి చాలా 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 కోపం వచ్చింది. ఎందుకంత కోపం అంటే, పనికి మాలిన వాళ్ళనే తీసుకుని దేవుడు ఎంతో ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉంచుతూ వచ్చాడు.
వీళ్ళు వాళ్ళని కాదు, సౌలు గాడిదలను ఎత్తుకోవడానికి వెళ్ళాడు. గాడిదలను ఎత్తుకున్నటువంటి ఆయన అభిషేకం ఇచ్చాడు, రాజుని చేశాడు, నిలబెట్టుకోలేకపోయాడు. దావీదును అభిషేకించాడు, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబెట్టుకున్నాడు. సొలొమోనుకు ప్రజలాడు. ఆ రోజు సొలొమోను రాజును చేయకపోతే సొలొమోను రాజ్యంలో ఉండటానికి సొలొమోను తల్లి బత్షెబ గమనించి చూసుకుంటే ఆయన దావీదు కుమారుడని రాయబడదు. దావీదుని గురించి రాస్తూ అక్కడ అంటాడు, అక్కడ ఉన్నటువంటి ఊరియా భార్య అయినటువంటి బత్షెబాకు కలిగిన కుమారుడు అంటాడు తప్ప దావీదు కుమారుడిని డైరెక్ట్గా అనడు. అది మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ చూడండి. ఎందుకంటే ఆ పరిస్థితులను బట్టి చూస్తే దావీదు కనుక సొలొమోను రాజు చేయకపోతే ఆ దేశంలో ఉండకుండా ఎక్కడికెక్కడికో పంపేసేవారు, ఏదైనా చేసేవారు. ఎవరు రాజు అయినప్పటికీ. అబ్షాలోము రాజు అవుతున్నాడు, అబ్షాలోము ట్రై చేశాడు. అబ్షాలోము తమ్ముడు రాజు అయిపోతున్నాడు, తమ్ముడు ట్రై చేస్తున్నాడు. ఇట్లా ఎవరికి వాళ్ళే రాజులైపోవాలని. కానీ ఆ టైంలో దేవుడు అపారంగా ప్రేమించి బత్షెబా కుమారుడిని సొలొమోను రాజుగా చేశాడు. ఆ కృతజ్ఞత లేకుండా దేవునికి దూరం అయిపోయాడు. రెహబామైన పద్ధతిలో ఉంటాడంటే రెహబాము దూరం అయిపోయాడు. యరొబామును పైకి లేపుదామనుకున్నాడు దేవుడు. ఎంత మంచి ఆలోచన! యరొబాము పట్ల, రెహబాము పట్ల, సొలొమోను పట్ల, దావీదు పట్ల, సౌలు పట్ల, నీ పట్ల, నా పట్ల ఎంత గొప్ప ఆలోచన! మనం ఎంతటి వారం, మన జీవితం ఏపాటిది, మన బ్రతికి ఏపాటి. అహియానే ఎవరైతే నీకు రాజ్యం ఇస్తాడు దేవుడు అని చెప్పాడో ఆ గొప్ప దైవజనుని ఎంత మోసం చేస్తానికి వచ్చి. అయితే దైవ స్వరము అహియాకి వినబడింది. యరొబాము భార్య మారు వేషం వేసుకుని వస్తుంది చూడు అని చెప్పి విడిచిపెట్టలేదు. కఠినమైన సమాధానం చెప్పమన్నారు. యరొబాము భార్య గడప లోపల కాలు పెట్టగానే యరొబాము భార్య లోపలికి రా, నీవు వేషం వేసుకొని వచ్చుటేయాలా. ఏమ్మా ఎవరు చెప్పారు వేషం వేసుకొచ్చాడని? దేవుడే చెప్పాడు. కఠినమైన మాటలు నీకు చెప్పవలసి వస్తుంది. దేవుడు ప్రేమించి మీకు ఇస్తే దేవుణ్ణి దైవజనుడిని మోసం చేస్తావా? దైవజనుడిని మోసం చేస్తావా? పెద్ద ఆయన అయిపోయాడు, కళ్ళు కనపట్లేదని ఆయన మోసం చేస్తావా? కళ్ళు కనపట్లేదని చేయబట్టుకు తీసుకెళ్లేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన్ని నువ్వు చేసిన పని ఏంటి? నీ అవసరం గడిపేసుకుంటావు. నీ అవసరం గడుపుకోవడానికే దైవజనుడు, నీ అవసరం గడుపుకోవడానికే దైవసేవకుని వాడుకుంటున్నావు. దైవసేవకుని అలా వాడుకున్నట్లయితే కఠినమైన మాట బయటకు వచ్చింది. దేవుడే చెప్పమన్నాడని చెప్తున్నాడు అహియా. ఆ మాట ఒక్కటి చదివి ఆ పాయింట్ విడిచిపెడదాం. చదువు. నీకు దేవుడు కఠినమైన మాటను నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ అయ్యను. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు నాకు. నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినది అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వేరని నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేశావు. నా ప్రజలకి అధికముగా కీడు చేశావు. నా వైపున ఉన్న వారిని కూడా దూడవైపు తిప్పేశావు. నన్ను చూచి నన్ను ఆరాధించేసే వారిని కూడా తోడవైపు తిప్పేశావు. నాకు యాజకత్వానికి పనికిరాని వారిని యాజకత్వం పెట్టావు. నీకు ఏది తోస్తే చేశావు. కారణం వారు నీ వైపు నుంచి తిరిగిపోతారేమో. నేనే నీకు ఇస్తానన్నాను, కానీ నా ఆజ్ఞలను కట్టను అనుసరించినాడు. నేను నీ పిల్లల తరతరం రాజ్యం ఇస్తానని దావీదు చేతిలో నుంచి రాజ్యాన్ని తీసి నీకు ఇస్తానన్నాను. ఇక్కడ నీ సొంత అభిప్రాయం అంతా వాడుకున్నావు. కఠినమైన మాట చెప్పాడు, మంచం మీద ఇది ఎక్కడ నీ కొడుకు చేస్తాడు అన్నాడు. వాడు చచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఒకసారి మాట సెలవిచ్చిన తర్వాత దానికి అడ్డుగా ఎవడు నిలబడటానికి అడ్డు నిలబడినా ఆగదు, జరిగేది జరక్క మానదు. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని పేరు చెప్పినంత మాత్రాన ఏదో అయిపోద్ది అనుకోవద్దు. దేవుని స్తోత్రం. అందరూ అర్థం చేసుకోండి. మొదటి మాట రెహబాము ఏం చేశాడు? అంతకన్నా ముందు మాట అయితే ఏలీహు పెద్ద ఆయనని గౌరవించకుండా, శ్రమల్లో ఉన్నటువంటి యోబును గౌరవించకుండా, తనకేదో జ్ఞానం ఉందని తన జ్ఞానాన్నంతా ఉపయోగించి యోబును శ్రమల పాలు అయినటువంటి దేవుడైతే పరీక్షిస్తానికి శ్రమ వచ్చింది, వీడు మాటలతో శ్రమల పాలు చేస్తున్నాడు.
చేస్తున్నాడు కంటిన్యూస్గా. ఎవరు మాట్లాడమన్నాడు, ఎవరు రమ్మన్నాడు? వాళ్ళంటే స్నేహితులు వచ్చారు. స్నేహితులు అంటే కష్టంలో బాధల్లో పాలు పంచుకోవడానికి వచ్చారు అని అక్కడ పరిస్థితులను బట్టి వారు కూడా ఏంటో అయిపోయారు. ఇది అనుకూలత తీసుకుని ఎవరో నలుగురు ఏదో అంటున్నారని నువ్వు కూడా అనుకూలత తీసుకుని నువ్వు కూడా నోరు జారి నీ ఇష్టం మాట్లాడితే ఫలితము బుద్ధి లేనివాడివే కదా, బుద్ధి లేనివాడివే కదా, జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నావు. మొదటిది. రెండవది, వృద్ధులు చెప్పిన మాట నీకు గౌరవంగా లేదు కదా రెహబాము. వృద్ధులు చెప్పిన మాట, పెద్దోళ్ళు చెప్పినట్టు మాట నీకు విలువగా కనపడలేదు కదా రెహబాము. దేవుని స్తోత్రం, పారిపోవాల్సి వచ్చింది కదా. మూడవది, యరొబాము ఎవరిని మోసం చేస్తావు? నిన్ను అభిషేకించినటువంటి రాజునేనా, నీకు రాజ్యం వస్తుందని చెప్పినటువంటి ఆ యొక్క దైవజనునేనా ఎవరిని మోసం చేస్తావు? ఇండైరెక్ట్గా దేవుడిని మోసం చేస్తున్నావు కదా. అహియాకి దేవుడు ముందే చెప్పాడు మారువేషం వేసుకొస్తుందని, నీ బిడ్డ చేస్తాడన్నాడు, వాడు చచ్చాడు. క్రైస్తలాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేటువంటిది, వృద్ధులు చెప్పే ప్రతి మాట విలువైనది, పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాట విలువైనది. పెద్దవాళ్ళ మాట పాటిస్తావా, నీ జీవితంలో సుఖ సంతోషాలు అనుభవిస్తావు. ఆమేన్. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంకో పాయింట్ కూడా చెప్పి నేను ఆపేస్తాను. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. తర్వాత వచ్చినప్పుడు చదువుకోండి ప్లీజ్, వీరిని బట్టి. మొదటి సమూయేలు గ్రంథం. ఏలీ బహువృద్ధుడాయను. ఏలీ వృద్ధుడైపోయాడు. ఇశ్రాయేలుకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకు మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లని, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు మీరు చేసిన చెడ్డ కార్యములు నా చెవి కనబడ్డాయి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? ఎందుకు చేస్తున్నారు ఇలాంటివి? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు, మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల, యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు విజ్ఞాపన ఎవరు చేయగలరు? విజ్ఞాపన అనేను. పెద్ద ఆయన అయ్యాడు. మనుషులకి ఏదైనా ఉంటే దేవుడు క్షమిస్తాడు. మీరు దేవుని ఎదుటే దేవుని విషయంలోనే పాపం చేస్తున్నారు. మిమ్మల్ని విమర్శలో కాదు. రేపొద్దున ఏమవుతారు? నెక్స్ట్ 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యుద్ధ భూమిలో ఇద్దరు, హోప్ని పీనిహాసులు ఇద్దరు కూడా మరణించారు. ఇది మాట వినగానే, మందసము పట్టబడిందన్న మాట వినగానే ఏలీ కూడా చనిపోయాడు. స్థూలకాయుడై గడప మీద పడి చచ్చిపోయాడు రాయబడి. ఇది విన్న కోడలు డెలివరీ అవుతూ ఆమె కూడా ఈకాబోద్ అని పేరు పెడుతూ కొడుక్కి దేవుని మహిమ దేవుని ప్రజల మధ్యలో నుంచి వెళ్ళిపోయిందని కృంగి చచ్చిపోయింది. ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోద్ అని పేరు పెట్టింది. ఏకాబోద్ పేరు పెట్టి ఆమె కూడా అక్కడే చనిపోయి. అయ్యా, పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఏలీ తండ్రి చెప్పాడు, అప్పుడైనా తప్పు అయిపోయిందని ఆ మాట అనలా. తప్పైందని ఏడవలా. తప్పైందని వాళ్ళిద్దరూ ఏడ్చింటే దేవుడు చనిపోయే పరిస్థితి ఇచ్చేవాడు కాదు. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, నా తప్పు నేను తెలుసుకుని తండ్రి అని మనపూర్వకం ఒక మాట చెప్తే అప్పటికప్పుడే దేవుడు మనసు మార్చుకునేవాడు. అంత జాలిగల దేవుడు. ఇవాళ జాలిని సద్వినియోగం చేసుకుందామా, దుర్వినియోగం చేసుకుందామా? ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. అందరూ ఆలోచించుకుని ఏం చేద్దాం? సద్వినియోగం చేసుకుంటారా? పశ్చాత్తాపంతో ప్రభువా, ఏలీ కుమారులు వచ్చి ఉంటే, అక్కడ అహియా దగ్గరికి వచ్చినటువంటి యరొబాము భార్య కన్నీళ్లతో అడిగి ఉంటే, నా భర్త చేసిన తప్పుకి నా పిల్లోడి మీదకి ఈ రోగం వచ్చింది, క్షమించిన ఆయన అడిగి ఉంటే యరొబాము భార్య క్షమించుండేవాడే కదా. అయ్యా, రెహబాము పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళ అనుభవం వేరు కదా అని ఒక్క మాట అనుకుని ఉంటే రాజ్యం స్థిరపడేది కదా, యరొబాముకి వెళ్ళేది కాదు కదా. స్థిరపడవలసిన రాజ్యాన్ని వాడు చేసేసాడు, నాశనం చేసేసాడు. రెహబాము చేసిన పని అది. దేవుని మాట ఎలా వింటున్నారు ప్రియులారా? అయ్యో, నీకు అవసరత ఏముంది? ఎలీహు అంత పెద్ద ఆయన, ఎన్నో శ్రమల్లో ఉన్నాడు, ఆయనకి మంచి పేరుంది, ఒకప్పుడు బహు నీతిమంతుడని. కష్టం ఎందుకు వచ్చిందో? ఆయన తప్పు చేస్తే వచ్చిందా? ఒకడు వచ్చింది, తప్పు చేసాడే వచ్చింది అనుకో.
అది నువ్వా? పాయింట్అవుట్ చేసేది నువ్వా? తీర్పు తీర్చేది నువ్వా? నీకు ఇచ్చాడు అధికారం. దైవజనుడైనటువంటి యోబుకు, ఆయన ప్రవక్త కూడా గొప్ప దైవజనుడు, మాట అంటే మాట ప్రకారం నిలబడినటువంటి దైవజనుడు యోబు, గొప్ప విశ్వాసి. ఆయన్ని ఏలెత్తి చూపడానికి నీకు అధికారం ఎక్కడిది? నోరు జారావు, ఏమనిపించుకున్నావు? బుద్ధిహీనుడు అనిపించుకున్నావు కదా, జ్ఞానం లేనివాడు అనిపించుకున్నావు కదా, జ్ఞానం లేనివాడు అనిపించుకున్నావు కదా. ఎంతమంది లోకంలో అట్లాంటి మాటలు మాట్లాడుతూ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తగిన సమయం వస్తుంది, ఆ సమయంలో దాని ప్రతిఫలం పొందక తప్పదు. రెండవదిగా దేవునికి స్తోత్రం, రెహబాము చేసిన పని. మూడవదిగా యెరొబాము చేసిన పని. నాలుగవదిగా ఏలీ కుమారులు చేసినటువంటి పని. ప్రియులారా, ఇవన్నీ మన కోసం మన ముందు ఉంచబడ్డాయి. ఎన్ని మన కోసమే. వృద్ధాప్యము ఘనపరచబడవలసినది. వృద్ధాప్యము ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిలో ఉండవలసినది. వృద్ధాప్యము ప్రాణం పోయే పరిస్థితుల్లో సైతము వాళ్ళు చెప్పే అనుభవంతో చెప్పే మాట తప్పక బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. దేవునికి స్తోత్రం. పంటలు పండలేదు, మాకే పండలేదు, మా సొంత ఊర్లోనే నా ఊర్లోనే పంట పండలేదు, పంట కొట్టుకుపోయింది. దేవుడు కనికరించాడు, లేమి కొదువ లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. ఇది వాళ్ళ అనుభవంతో చెప్పారు కనుక ఆ టైంలో కొంతమంది ఏదో ఏమైపోతామో అని ఊరేసుకున్నాం, ఏమైపోతామని పాయిజన్ మింగో చచ్చిపోతే ఏముండేది కాదు. బలవంతంగా చచ్చిపోవడం అనేది నరకంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు రక్షణ పొంది బలవంతంగా చచ్చిపో, రక్షణ పొందకుండా బలవంతంగా చచ్చిపో, రక్షణ పొంది ఊరేసుకుని చచ్చిపో, రక్షణ పొందకుండా ఊరేసుకుని చచ్చిపో, ఖచ్చితంగా నరకమే. ప్రియమైనటువంటి సంగమా, వింటున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి మనస్సుతో, హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో మీ అందరి ఎదుట ఈ మాటలు ఆఖరు క్షణంలో ఇవి నాకు అందజేయబడ్డాయి. ఆఖరు క్షణంలో నేను ఈ పట్టుకొచ్చి మీ ముంచుంచాను. ఈరోజు నేను ఈ వర్తమానం చెప్పడానికి సిద్ధపడలేదు. నా దేవుడు బహు బలవంతుడు, దాని దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే విషయాన్ని చెప్పాలని నేను సిద్ధపడ్డా. బయలుదేరేటప్పుడు దేవుడి మాటలు ఇచ్చాడు. మరి ఎవరి కోసం ఇచ్చాడనేది నాకు తెలియదు. నా కోసం ఇచ్చి ఉండొచ్చు, మీకోసం ఇచ్చి ఉండొచ్చు. మనందరము సరిగా సిద్ధపడితే అందరము మేలు పొందుతాం. అందరికీ అవకాశం ఇచ్చాడు. దేవుడు వాక్కు పంపాడు అంటే అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రైజ్ ది లార్డ్. వృద్ధాప్యము ఘనతకెక్కవలసింది, వృద్ధాప్యము ఘనపరచబడవలసినది. అందుకని సామెతల్లో అంటాడు, దేవుని స్తోత్రం, అసలు తల మెరుపు వృద్ధులకు బహు సౌందర్యం. వారికి అన్ని సౌందర్యాన్ని ఇచ్చాడు బైబిల్లో. ఆయన దేవాదేవుడు పెద్దవారిని ఇంత మాత్రం విడిచిపెట్టలేదు. కనుక వింటున్నటువంటి విశ్వాసులారా, పెద్దలను గౌరవించడం నేర్చుకోండి, పెద్దలను ప్రేమించడం నేర్చుకోండి. పెద్దల పట్ల ఆ గౌరవాన్ని బట్టి వాళ్ళ మాటకు విలువిచ్చి ఆ ప్రకారం చేయండి. భవిష్యత్తులో వారు చెప్పే అనుభవాలను బట్టి నేర్చుకుని సంఘం అందరము కూడా దీవించబడదుము గాక. ఆమేన్. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకున్నాయి. మీరు కూడా నా ప్రార్థనతో ఏకీభవిస్తే మంచిగా ఉంటుంది. మహిమగల మా ప్రభువా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన నా జీవితంలో అయినా వృద్ధుల్ని ఎప్పుడైనా ఏదైనా నేను చిన్న చూపు చూడటం కానీ లేక నేను త్రోసివేయడం కానీ చేసి ఏమన్నా నన్ను క్షమించమని, అలాగే ప్రభుత్వైనా నా సంఘస్థులందరి కోసం వేడుకుంటున్నాను. సంఘస్థులందరూ కూడా ఒకవేళ ఎవరైనా పెద్దవాడు నా గౌరవపరిస్తే ప్రభువా, ఏ కీడు కలగకుండా వారు ఈరోజు సరి చేసుకుని క్షమించమని అడిగేటువంటి మంచి మనసు వారికి కూడా దయచేయమని ఆయన ఇది వింటుండగా ప్రైజ్ ది లార్డ్. వృద్ధుల మాట అది సజ్ఞన్నపు మూట, అది ఒక మంచి వెన్నపూస పెట్టినటువంటి మోసలో వెన్నపూస పెట్టిన లాంటిదని అర్థం చేసుకుని ఆ మాటలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆసక్తితోనూ ఆశతోనూ ఆ కృపను పొందటానికి హల్లెలూయా అందరూ తర్వాత సమయంలో కూడా ప్రార్థన చేసుకుని ఆ కృప పొందాలనే ఆశతో దైవజనుడిగా మీ సన్నిధిలో అందరి కోసం ప్రార్థన చేస్తూ నా కోసం కూడా ప్రార్థన చేస్తూ మీ పాదాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. యేసయ్య నామమునకే సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం కలుగును కాక.
ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చి లేఖనాలను అర్థం చేసుకుని అలాగే తప్పక అలాగే విన్నటువంటి మాటలను జీవితానికి అప్లై చేసుకుని దాని ప్రకారము సంపూర్ణమైన మేలు పొందుదురుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగాను, అందరూ యథార్థమైన మంచి హృదయంతో ఉన్నారని, తప్పక దేవుని పొందడానికి సిద్ధపడతారని ఆశతో మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఇంతవరకు ముగిస్తున్నాను. ఆమేన్ ఆమేన్. Praise the Praise Lord. the Lord. అలాగే సంఘస్థులందరికీ కూడా మరి లైవ్లో చూస్తున్న వారందరికీ ఒక విజ్ఞప్తి, మనవి. మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత మీ కొరకే మరి సేవకులుగా ఉంచారు. మీరు ప్రార్థన అవసరతలను ఫోన్ ద్వారా అయినప్పటికీ లేకపోతే కామెంట్స్లో అయినా పెట్టి మరి మీ యొక్క అవసరతలన్నీ కూడా పైకి ఎత్తాలని మనవి చేస్తూ ఉన్నాను. మేము మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఎందుకంటే యేసయ్య కూడా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు, మరి మనము కూడా విజ్ఞాపన చేస్తూనే ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.